హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శల్యుడు కర్ణుని యొక్క రథసారథ్యం చెయ్యవలసిన వాడు. ఎవరు రథంలో ఉండి యుద్ధానికి బయలుదేరారో ఆయన ఉత్సాహం పొందేటట్టుగా మాట్లాడవలసిన వాడు అలా మాట్లాడడం మానేసి యుద్ధానికి బయలుదేరినటువంటి కర్ణుడు నిరుత్సాహం పొందేటట్టుగా, ఆ నిరుత్సాహం వలన చేయవలసినటువంటి యుద్ధంలో స్మరించవలసినటువంటి అస్త్రములను కూడా మరిచిపోయేటటువంటి దుర్గతి కలిగేటట్టుగా మాట్లాడుతున్నప్పుడు నిగ్రహించుకోలేకపోయినటువంటి కర్ణుడు, ఇక నువ్వు మాట్లాడడం మానేసి నీ కర్తవ్యమైనటువంటి సారథ్యం ఒక్కటి చేస్తావా, ఇలాగే మాట్లాడుతూ ఉంటావా అని అడిగితే, నువ్వు ఆపమన్నావని నేను మాట్లాడడం మానను, నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను. నాకు ఎలా ఇచ్చ వచ్చినదో అలా నేను మాట్లాడతాను. నేను మాట్లాడినది నువ్వు వినవలసింది. ఎందుకు అనగలిగాడంత ధైర్యంగా అంటే, దుర్యోధనుడు వచ్చి సారథ్యం చెయ్యమని అడిగినప్పుడు శల్యుడు దుర్యోధనుడి దగ్గర మాట తీసుకున్నాడు. ఏమని అంటే, నరవల్లభ ఒక సమయము వినుము, ఈతనితోడ నేను విచ్చలవిడితోచిన మాటలెల్ల ఆడుదు, నన్ను ఎగ్గులు పట్టకుండినన్ పొందనరున్. నేను నా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంటాను రథసారథ్యం చేసేటప్పుడు, కానీ ఆ మాటలు మాట్లాడుతున్నవి ఏమున్నాయో వాటిని మాత్రం కర్ణుడు వ్యతిరేకంగా తీసుకుని, ఇవి నాకు అనుకూలంగా లేవు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకూడదు అని నన్ను అనకూడదు. నేను ఏ మాటలు మాట్లాడినా అవి వినాలి. అలా అయితే మా ఇద్దరికీ పొందు కుదురుతుంది అని షరతు పెట్టాడు. బహుశా దుర్యోధనుడు అనుకున్నాడు, ఏదో సారథిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి కర్ణుడి యొక్క మేలు కోరి మంచి మాటలు చెప్తాడు అని అనుకున్నాడు. ఎందుకని అంటే, యుద్ధాలలో సారథి పాత్ర అత్యంత కీలకమైనటువంటి పాత్ర. అసలు యుద్ధాలలో ఏమిటి, ఎక్కడైనా సారథియే. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఒక వాహనం వెనక కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన భద్రత, ఆయన క్షేమము ఎవరి చేతిలో ఉంటాయి? వాహనాన్ని నడిపేటటువంటి చోదకుని చేతిలో ఉంటాయి. ఆయన నిర్లక్ష్యంగా నడిపినా, నిద్రపోతూ నడిపినా, పరాకుగా నడిపినా ప్రమాదం జరిగేది లోపల ఉన్న వ్యక్తికి కూడా జరుగుతుంది తప్ప, ఏదో నిర్లక్ష్యంతో నడిపారని చెప్పి సారథి ఒక్కడే దానివల్ల భంగపాటు పొందడమో ప్రమాదం పొందడమో ఉండదు కదా లోకంలో. అందుకే సారథి యజమాని యొక్క ప్రాణములను కాపాడడంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. రెండు, ఆ రథంలో కూర్చున్న వ్యక్తి యొక్క మనసెరిగి ప్రవర్తించాలి యుద్ధంలో. ఒక్కొక్కసారి ఈ వీరుడితో కాదు ఆ వీరుడితో యుద్ధం చెయ్యాలి, అటు పదమంటారు, అటు బయలుదేరి వెళ్ళాలి. గుర్రాలు బడలిపోతున్నాయా అన్న విషయాన్ని తెలుసుకుని ఇబ్బంది లేకుండా యుద్ధానికి మధ్యలో ఆపి గుర్రములు నీళ్లు తాగడానికి అవకాశాన్ని కల్పించాలి. అశ్వహృదయం తెలిసిన్నవాడై అవసరమైతే ఆ గుర్రములు సేద తీరేటట్టుగా ప్రవర్తించగలగాలి. ఒక వాహనం నడిపే వ్యక్తికైనా అంతే. అకస్మాత్తుగా దానికి ఏమైనా ఇబ్బంది వస్తే ప్రాథమికంగా కొంతవరకు దాన్ని మరమ్మత్తు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. నడపడం ఒకటే తప్ప నాకు ఇంకేం తెలియదండి అంటే ఆ వాహనం దారి మధ్యలో అలాగే నిలబడి ఉంటుంది. లోపల ఉన్న యజమానికి ప్రమాదం కదా అది. కాబట్టి సారథికి ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉంటాయి. లోపల ఎవరు రథంలో కూర్చుని ఉన్నాడో ఆయన బడలికను తెలుసుకోగలగాలి, ఆయన యుద్ధ సామర్థ్యాన్ని తెలుసుకోగలగాలి. ఒక్కొక్కసారి ఆయన ప్రమాద పరిస్థితిలో ఉన్నాడు అంటే రథాన్ని తప్పించగలగాలి. ఇన్ని తెలిసిన్నవాడయి ఉండాలి. అంటే నిజానికి సారథి ఏం చేస్తూ ఉండాలి అంటే, మానసికంగా ఆ రథంలో కూర్చున్న వ్యక్తికి గొప్ప వెన్నుదన్నుగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడై ఉండాలి. కేవలముగా రథాన్ని నడపడం ఒక్కటే అక్కడ అవసరమైనటువంటి విషయం కాదు. కానీ తద్విరుద్ధంగా కర్ణుడు మాత్రం రథంలో కూర్చుని యుద్ధానికి బయలుదేరితే దాన్ని నడుపుతున్నటువంటి సారథి అయిన శల్యుడు ఏ మాటలు మాట్లాడడం వల్ల కర్ణుడు తొందరగా లక్ష్యం మీద దృష్టి పెట్టలేకుండా ఉంటాడో, తొందరగా మరణించే అవకాశం ఉందో అటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. పైగా ఇది నేను దుర్యోధనుడి దగ్గర పుచ్చుకున్న మాట, అందుకని నేను యథేచ్ఛగా మాట్లాడతానన్నాడు అని ఏ మాట విన్న తరువాత అవతల వాడికి ఇక వైరాగ్యం వస్తుందో, నిరాశ పుడుతుందో,
ఏమో బహుశా నేను యుద్ధం గెలవలేనేమో అన్న పరిస్థితి ఒకసారి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తిలో ఉత్సాహం కొరబడిపోగానే స్ఫురణ శక్తి నశించిపోతుంది. అన్నిటికన్నా అత్యంత అవసరం ఏమిటంటే విషయం ఎప్పుడు ఏది మనసులో జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకానికి రావాలి. అది అవసరమైన సమయంలో జ్ఞాపకానికి రాలేదనుకోండి, ఆ తర్వాత మీకు ఎంత జ్ఞాపకం ఉన్నా, దాని ముందెంత జ్ఞాపకం ఉన్నా దాని వలన ప్రయోజనం ఉండదు. ఎందుకని అంటే ఒక్కొక్క కీలకమైన సన్నివేశంలో ఒక్కొక్క విషయం స్ఫురణలో ఉండాలి. అలా స్ఫురణలో ఉంచుకోవడం మన ప్రజ్ఞ కాదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. అది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే మనసు ఉత్సాహంగా ఉండడం మీద ఆధారపడుతుంది. మనసు నిరుత్సాహానికి గురైపోయినా, మనసు మీద వ్యతిరేక ధోరణులు పనిచేసిన ఆ సమయానికి ఏవి జ్ఞాపకానికి రావాలో అవి జ్ఞాపకానికి రావు. అందుకే ఒక పరీక్షకి వెళ్ళడము అంటే నిజానికి ఆ పరీక్షకి తగిన వాతావరణం ముందు కల్పింపబడాలి. ముందు పిల్లలకి ఆ వాతావరణాన్ని కల్పించడం పెద్దలు అలవాటు చేశారనుకోండి, ఆ తర్వాత పిల్లలు అలవాటు చేసుకుంటారు. పరీక్షకి ఎడుతున్నాడు అంటే పెద్దవాళ్లే కంగారు పెట్టేసి, బాగా చదివావా, రాత్రి పడుకుండిపోతానంటావేమిటి, 1 గంట వరకు చదువు, 4ంటికి లేచిపో, మళ్ళీ చాలా జాగ్రత్త సుమా, మీ నాన్నగారి ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి, నా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి, ఇందులో ఏదైనా తేడా జరిగిందంటే మీ నాన్నగారు తలెత్తుకోలేరు. మీరు ఇటువంటి మాటలన్నీ చెప్పారనుకోండి, పిల్లలకి వ్యతిరేక భావన వస్తుంది. అమ్మో నేను చేయగలను చేయలేను, వాడి వయస్సుకి మించిన ఒత్తిడి మనసు మీద పడిపోతుంది. అది మీరు అనుకూలంగా చెప్పినట్టుగా ఉన్నా ప్రతికూలంగా ఉండకూడదు. ఎందుకు జ్ఞాపకం రాదురా, ఏమిటి నువ్వు జరిగింది ఏముందిరా, 200 పుటలు, 200 పుటలలో ఉన్న విషయాన్ని సంవత్సరం పాటు చదివావు. నువ్వు చదవడం కాదు, అత్యంత నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఎన్నో మాటలు చెప్పారు నీకు, ఎన్నో మాటలు పరీక్షలు రాశావు, నెలకొకసారి రాశావు, 3 నెలలకి రాశావు, 6 నెలలకి రాశావు, ఏడాదికి రాస్తున్నావు. నీకు ఇది పెద్ద విషయం రా, అవలీలగా రాస్తావు, అద్భుతంగా రాస్తావు. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రాయి, చక్కగా నువ్వు ఉత్తీర్ణుడు అవుతావు. ఆ పైన నిన్ను ఏం చెయ్యాలన్నది ఆలోచించడానికి మీ నాన్నగారు ఎప్పుడు ఉన్నారు, నేను ఇప్పుడు ఉన్నాను, మనం నమ్ముకున్న భగవంతుడు ఉన్నాడు, సంతోషంగా వెళ్ళి సంతోషంగా రాసిరా, దాని గురించి ఒత్తిడి పడకు అన్నారనుకోండి, వాడికి ఊరట కలుగుతుంది, వాడికి ఒక సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం ఉండి వాడు ప్రశాంతంగా ఉంటే స్ఫురణకు వస్తుంది. ప్రశాంతత లేదనుకోండి, మనిషికి తద్విరుద్ధమైన విషయములు జ్ఞాపకానికి వస్తాయి. అదే జరిగింది కర్ణుడి విషయంలో. అంటే భారతం కేవలంగా ఏదో ఒక జరిగిన కథ అని అనుకోకండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలిసి ఉండాలి. అది తెలియకుండా మాట్లాడడం అత్యంత ప్రమాదకరం. సమాజంలో ఈ పోకడ కలిగిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. ఎవరైనా ఓ వైద్యశాలకు వెళ్ళొచ్చి ఎందుకు వెళ్ళావు అని అడిగారు అనుకోండి, ఏమిటో నడుము చాలా నొప్పిగా ఉంటుంది, విపరీతమైన నడుము నొప్పి వస్తోంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఒక 5 వారాలు పరిశీలించాలి, నువ్వు బరువు అవి ఎత్తకు చూద్దాం, భగవంతుడు ఉన్నాడు అన్నారండి. అంటే అయితే నీ వెన్నుపూస జారిపోయి ఉంటుంది, అది విరిగిపోయి ఉంటుంది, ఇలాగే ఫలానా వాళ్ళకైంది, ఇంకా తర్వాత వాళ్ళు లేవలేదు, వాళ్ళకి ఏదో శస్త్రచికిత్స చేశారు, 3 లక్షలు అవుతుంది, ఆ తర్వాత కూడా నమ్మకం ఏమి ఉండదు, ఇంకా బతికినా ఒకటే లేకపోయినా ఒకటేలే అని మీరు ఏమైనా మాట్లాడారనుకోండి, తెలిసున్న విషయాలు 4 విషయాలు మాట్లాడారనుకోండి, వాడు ఇప్పుడే చచ్చిపోతాడు సగం. వాడికి ఎక్కడికి వెళ్ళినా భయమే. దానివల్ల ఇంతకు ముందు లేని రక్తపోటు కూడా వస్తుంది. ఇప్పుడు ఎంతమందిని చూశానయ్యా ఈ మధ్య, ఇది చాలా సాధారణమైన వ్యాధి, 6 వారాలు పరిశీలించమని డాక్టర్ గారు అన్నారంటే నీ జాగ్రత్త కోసం. ఏమీ ఉండదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకు, కొంచెం జాగ్రత్త తీసుకుని ఎక్కువ బరువులు ఎత్తకుండా ఉంటే తొందరగా నీకు నడుము నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే ఏ పని చేసినా నడుము మీదే కదా వెళ్ళి భారం పడుతుంది. అందుకని అలా చెప్పారు. అంతేగాని నిన్ను మానసికంగా కుంగిపోమ్మనే, అలా కుంగిపోకూడదు, అలా అయితే ఎలాగయా అని ఊరట వాక్యములు పలకాలి. అసలు మనిషికి జీవితంలో మొదట ఏం రావాలంటే ఏదైనా సరే ఉత్సాహవంతంగా పని జరుగుతుందేమోనని ఆలోచించడం, దాని గురించి బెంగెందుకు పెట్టుకోవాలి అని ఆశావాదంతో మాట్లాడగలిగిన ప్రజ్ఞ రావాలి. అది రాలేదనుకోండి, అది యువతలవాడి సమస్య ఒక్కటే కాదు, అది అవతలవాడి మనసు మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. కర్ణుడి మీద ఎంత చూపించిందో మీరు చూద్దురు కానీ
శల్యుడు నిన్నను మాట్లాడిన మాటలన్నీ మీరు విన్నారు. ఒక్క మాట అన్నాడు. ఈ మాట తిన్నగా వెళ్ళి కర్ణుడి గుండెలకి తగిలింది. ఈ మాటతో సగం చచ్చిపోయాడు కర్ణుడు. ఆయన అన్నాడు, ముందరియట్లు కాదు జనముల్ తెగడన్ వెరబారనేడు సంక్రందన సూతి మార్కొని తిరంబయిపోరెద దాప ప్రాణముల్ నిందకు జాలనింకనను నిక్కపు పల్కులు పల్కుటొప్పు తానంతుది చచ్చినంచను మొనన్నరు తాకుటరితవోవునే. కర్ణుడా, నువ్వు చెప్పింది మాత్రం ఒక మాట సత్యం చెప్పావయ్యా, అది మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పినవి మిగిలినవి ఎలా ఉన్నాయి, ఈ మాట మాత్రం సత్యం. ఏమన్నావు నువ్వు? ఇంతకుముందు అంటే ఏదో యుద్ధం చేసి అర్జునుడు విజృంభించినప్పుడు పారిపోయాను. చాలా సందర్భాలు చూపించాడు కదా గోగ్రహణం దగ్గర నుంచి. ఆయా సందర్భాల్లో పారిపోయే ప్రాణాలు దక్కించుకున్నావు. ఈసారి అలా కుదరదు, ఇది తాడో పేడో. ఎందుకని? దుర్యోధన మహారాజు గారు నిన్ను నమ్ముకున్నాడు. ఆయనకి రాజ్యం రావడమా పోవడమా ఇవాళ్టితో తేలిపోతుంది. అర్జునుడితో యుద్ధానికి ఎడుతున్నావు. నువ్వేమన్నావు? ఇక ఈసారి తప్పించుకోవడం ఉండదు, నాకు ప్రాణాలు దాచుకోవాలన్న కోరిక లేదు, ప్రాణములను ఇక్కడ విడిచిపెట్టేసి శరీరాన్ని వదిలిపెట్టేసి వీరస్వర్గాన్ని అలంకరిస్తానన్నావు. అది మాత్రం సత్యం. ఖచ్చితంగా చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావంటావేమో, మొనన్నరుతాకుట రితవోవునే. అగ్నిహోత్రాన్ని ముట్టుకుని కాలద్దంటే ఊరుకుంటుందా? నీళ్లను ముట్టుకుని చేయి తడవద్దంటే ఊరుకుంటుందా? గాలి వేస్తున్న చోటుకి వెళ్ళి నిలబడి గాలి తగలకూడదంటే ఊరుకుంటుందా? అర్జునుడి దగ్గరికి వెళ్ళి బ్రతికుంటానంటే కుదురుతుందా? అందుకని ఎటు చచ్చిపోతావు. ఇదొకటి నిజం చెప్పావు. ఈ మాట అన్నప్పుడు ఎలా ఉంటుందండి నిజంగా యుద్ధం చేసేవాడికి? ఈయన ఏముందండి, రథం నడుపుతున్నాడు, ఆయన యుద్ధం చెయ్యాలి. ఇంకా అసలు అర్జునుడిని చూడలేదు ఆయన, ఇంకా యుద్ధంలో కలుసుకోలేదు. ఇన్ని మాటలు మొదలెట్టాడు. ఎంత ఒళ్ళు మండిపోయిందంటే నిజంగా ఆ కర్ణుడికి. ఆయన అన్నాడు, గదం తలవగల వ్రెటువడక, నువ్వు మాట్లాడడం ఆపుతావా? నేను అర్జునుడి కోసం వేచి ఉండడం కాదు, దిక్కుమాల సారని ఇంకోడు వస్తాడు, నా గదతో ముందు నీ తల పగలగొట్టేస్తా, ఇక్కడే పడిపోతావా అన్నాడు. నా తల నువ్వు ఎందుకు పగలగొడతావు? అంత తేరగా దొరికానా నా తల పగలగొట్టడానికి? నీ మాటలు చూస్తుంటే, నీ విధానం చూస్తుంటే నాకు విషయం జ్ఞాపకానికి వస్తుందని చెప్పనా అన్నాడు. చెప్పనా అంటే చెప్పు అంటే చెప్తాడేంటి, వద్దన్నా చెప్తాడు. ఒకసారి అంటించుకోకూడదు కానండి అలాంటి వాళ్ళని జీవితంలో. అంటించుకున్న తర్వాత పడేటటువంటి బాధ నరకం కన్నా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు జీవితాన్ని అంతటినీ శాసిస్తారు. వాళ్ళు కుదురుకోలేరు, వాళ్ళు ఒక చోట ఇమడలేరు. అది చాలా ప్రమాదం. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నాకు అర్థం కాలేదు. ఇమడడం అనేటటువంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన విషయము. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనం అనుకున్నట్టుగా అన్ని వేళలా అందరూ మనతో ఉండరని ఎప్పుడూ భావన చెయ్యాలి. అందుకే 24 గంటలు నేను చెప్పినట్టు అవతలవాడు ఉండాలని కోరుకోవడం కాదు, అవతలవాడు ఎందుకు అలా ఉండలేకపోయాడో అర్థం చేసుకుని సర్దుకోవడంలో గొప్పతనం ఉంది. ఒక విషయాన్ని భార్య వ్యతిరేకించింది అనుకోండి, వెంటనే కోపం రాకూడదు. ఆమె ఎందుకని ఉంటుంది ఈ మాట? తను చెప్పింది సత్యం, నాకన్నా బాగా ఆలోచించింది, లేదు ఆలోచించలేకపోయింది, ఈ విషయం చెప్పాలి. అలా వద్దులే, ఇలా చేస్తే ఇంకా ఉత్తమ ఫలితం వస్తుంది అని చెప్పాలి నేను అని అనుకోవాలి. వాడు అలా ఎందుకు చేయలేకపోయాడో, ఎప్పుడైనా అవతల వారి వైపు నుంచి మీ వైపుకి మీరు ఆలోచించడం వచ్చిందనుకోండి, అవతల వారి మాట దేవుడెరుగు కానీ మీరు ప్రశాంతంగా ఉంటారు. కానీ మీ వైపు నుంచి అవతల వారిని నిర్ణయం చేయడం మొదలుపెట్టారనుకోండి, మీకు సమాజంలో ఎవరితోనూ పొంతన కుదరదు, మీరు ఇమడలేరు ఎక్కడ. ఎందుకో తెలుసా? ఇలా అనుకున్నాను ఇలా అయింది, నేను ఇలా ఉంటాననుకున్నాను అలా ఉన్నాడు. ఇంకా జీవితంలో అన్నీ మీరు అనుకున్నట్టు అవతలవన్నీ ఎలా ఉంటాయండి అసలు? ఒక్కొక్కడ చూడండి, 5 నిమిషాలు ఉందనగా బయలుదేరతాడు, హారణ మీ చేదీడు. అంటే ఈయన బయలుదేరేటప్పటికీ రహదారంతా ఖాళీగా ఉండాలి. ఏమిటది అంటే ఆ మనస్తత్వానికి అర్థం ఉండదు ఇంకా. ఇది నిజానికి భారతం ఎందుకు వచ్చింది అంటే, పిల్లలకి చిన్నతనం నుంచి ఇది నేర్పగలిగితే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆస్తి అవుతారు. నీ వైపు నుంచి మాత్రమే ఆలోచించడం నేర్చుకోకు, అవతల వారి వైపు నుంచి ఆలోచించడం కూడా నేర్చుకో. అప్పుడు మొదట ఏమవుతుందో తెలుసా? అవతలవాడు చెప్పింది శ్రద్ధగా వినడం అలవాటు అవుతుంది. అసలు వింటే సగం సమస్య తీరిపోతుందండి జీవితంలో. అసలు వినకపోతే
ఎంత ప్రమాదం వస్తుంది? శల్యుడితో ఉన్న సమస్య ఏమిటంటే ఇమడడు. ఇమడకపోవడానికి కారణం ఏమిటంటే ఎప్పుడూ తనని తాను గొప్పగా భావన చేసుకుంటూ ఉంటాడు. ఇది రుగ్మత. నిజంగా నువ్వు గొప్పవాడివైనా, నేను ఎంతటి వాడిని అనుకున్నవాడు ఎక్కడైనా ఈమిడిపోతాడు. ఆయనకేం ఇబ్బందులు ఉండవు. ఎక్కడైనా ఈమిడిపోతాడు. హాయిగా ప్రశాంతంగా సంతోషంగా గడిపేస్తాడు. అది ఎక్కడవనివ్వండి, ఆయనకేం ఇబ్బంది ఉండదు. ఆ పాత్రలోకి ఇమిడిపోతాడు. ఒక తండ్రిగా ఇమిడిపోతాడు, అన్నగా ఇమిడిపోతాడు, తమ్ముడిగా ఇమిడిపోతాడు, భక్తుడిగా ఇమిడిపోతాడు, పౌరుడిగా ఇమిడిపోతాడు, ఉద్యోగిగా ఇమిడిపోతాడు. అప్పుడు ఆయన హాయిగా ఉంటాడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా ఉంటారు. మీరు నేనేదో అన్నదోటి ఉందనుకోండి మనసులో, నేనింత గొప్పవాణ్ణి అని అనుకోవడానికి ఒక భావన ఒకటి మనసులో ఉంటుంది. నేను తెల్లగా ఉంటా ఒకడికి, నేను పొడుగ్గా ఉంటా ఒకడికి, నాకు చాలా పద్యాలు వచ్చు ఒకడికి, నీ రోజు ఉపన్యాసం చెప్తా ఒకడికి, నాకు డబ్బు ఉంది ఒకడికి, నాకు అధికారం ఉంది ఒకడికి, నా దగ్గర చాలా మణులు మాణిక్యాలు ఉన్నాయి ఒకడికి, భూములు ఉన్నాయి ఒకడికి, నాకు అసలు ఏమీ లేదు. అదో అహంకారం, అదో చమత్కారం. లోకంలో ఏంటంటే అసలు నేనేం పట్టించుకోనండి, అసలు ఏముందో ఏం లేదో నేను ఇప్పుడు అలా భగవంతుడి గురించి ఆలోచిస్తుంటాను, అలా అనుకోవడం ఓ అహంకారం. అసలు నిజానికి ఇవన్నీ కాదు, తాను ఎక్కడికి వెళ్ళినా ఇమడడం గొప్ప. అలా ఇమడగలిగాడు అనుకోండి, నీళ్లు గ్లాసులో పోసినా ఇముడుతాయి, సీసాలో పోసినా ఇముడుతాయి, బిందెలో పోసినా ఇముడుతాయి. మీరు ఎందులో ఇమడ్చకపోయినా నదిలో ప్రవహిస్తాయి. అందుకు పనికొచ్చాయి. అలా ఇమడడం మీకు రాలేదనుకోండి, అది అవతలవాడి సంగతి దేవుడు ఎరుగు. కానీ ముందు మీకు జీవితంలో ప్రశాంతత ఉండదు, మీరు ఇమడలేరు. ఎందుకని అంటే ఏదో నేను ఇది అన్న భావన ఒకటి ఉంటుంది. నేను ఇంత వాడనై ఇలా ఉండడమా అనుకుంటే మీకు మీరు బరువు, మీతో చేరిన వారికి బరువు. శల్యుడు అదే జీవితంలో. నేనింత వాణ్ణి ఏదో అనుకుంటుంటాడు ఎప్పుడు. పొగిడితే సంతోషం, పొగడకపోతే ఇమడడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడో వాణ్ణి పాడు చేస్తాడు, తను పాడైపోతాడు. పాడైపోయినా పర్వాలేదు, ఆ భావన మాత్రం వదలడు. అమ్మో, అది ప్రమాదం కదండి. అది రాకూడదు చిన్నతనం నుంచి. అది రాకుండా ఉండాలి అంటే భారతంలో ఇలాంటి కథలు చెప్పి పిల్లల జీవితాన్ని ఒబ్బిడి చెయ్యగలిగిన విశ్వవిద్యాలయం ఒకటి ఉంది. సాధారణంగా విశ్వవిద్యాలయంలో ప్రవేశించాలి అంటే చదువులో పట్టభద్రుడైపోతే తర్వాత విశ్వవిద్యాలయానికి వెడతాడు ఉన్నత విద్యకి. కానీ పిల్లలకు ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఏదా విశ్వవిద్యాలయం అంటే తాతగారు పడుకున్న మంచం. తాతగారి పక్కన పడుకుంటే తాతగారు జోకుడుతూ చెప్పేటటువంటి భారత కథలున్నాయే, వాడి మనసుకి ఇంపుగా, వాడికి నచ్చేట్టుగా, వాడి భాషలో అంత వేదాంతం అంత తత్వం అవసరం లేకుండా వాడికి నాటుకునేటట్టుగా చెప్పినవి. ఆ రోజు వాడు చేసిన పనిని బట్టి వాడు ఎలా మారాలో చెప్తూ, పొద్దున్న చూడు చెల్లితో నువ్వు ఎంత కోపడ్డావు, చెల్లి నీకు ఇవ్వలేదని ఎంత కోపడ్డావు, అదే మన చెల్లే కదా, తింటే ఏమైందనుకుంటే అలా కోపడతావా? అలా మాట్లాడి కథ చెప్పడం తాతగారికి అలవాటు అయిందనుకోండి, వాడు ఒక ఉత్తమ పౌరుడు అవుతాడు. అందుకే తాతలకి దూరంగా మనవల్ని పెంచడం అంత మంచిదా అంటే ఆ విషయంలో నేను తీర్పు చెప్పడం కష్టం. కాబట్టి నువ్వు అన్నది సత్యమే కర్ణ, ఖచ్చితంగా మరణాన్ని మాత్రం పొందుతావు అని ఈ మాట అన్న తర్వాత గదతో నీ తల పగలగొట్టేస్తాను అన్న తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. కర్ణ, నీకు ఇప్పటికైనా నీ స్థితి అర్థం అవ్వడానికి నేను ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకానొకప్పుడు ఒక గొప్ప ద్వీపం ఉండేది. సముద్ర మధ్యంలో ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటారు. ఒక గొప్ప ద్వీపం ఉండేది. అక్కడ ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు, వితరణశీలి, అందరికీ అన్ని పదార్థములను పంచిపెడుతుండేవాడు. ఆయనకి కొంతమంది కుమారులు. ఒకనాడు ఒక కాకి పిల్ల అటుగా వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళు దయాపరులు. అయ్యో పాపం కాకి పిల్ల కదా అని, అది బలిభొక్కు కదా, బలిభొక్కు అంటే వేసినవి తిని బతుకుతుంది. వాళ్ళు రోజు అన్నం ముద్దలు తెచ్చి దానికి వేసేవారు. అది వీళ్ళ చేతులతో వేసిన ఎంగిలి మెతుకులు తిని బాగా బలిసింది కాకి. ఏ కాకి? ఎంగిలి మెతుకులు తిన్న కాకి బలిసింది. అది శల్యుడు చెప్తున్న కథ. బాగా బలిసిన ఈ కాకి నాకన్నా గొప్ప పక్షి ఈ లోకంలో లేదు అనుకుంది. అలా అనుకుంటూ బ్రతికేసింది కాకి చాలా కాలం. ఒకనాడు హంసల గుంపు ఆ ఊరు వచ్చింది. ఈ కాకి ఊరుకోవచ్చుగా, హంసలని చూసింది.
చూసి ఈ హంసలేపాటి నేనే గొప్పదాన్ని అనుకుంది. అక్కడతో ఉంటే వదిలిపోయేది. ఈ వైశ్యుల పిల్లలు అన్నారు, కాకి కాకి ఇంత బలమైన దాన్నని చెప్తావు కదా, ఎక్కడి నుంచో వచ్చాయి హంసలు, 13 ఏళ్ళు లేవు, 13 ఏళ్ళు లేని హంసలేవో మీకు అర్థమై ఉంటుంది. ఆ హంసలు వచ్చాయి, ఆ హంసల కన్నా నువ్వు చాలా బలం కలిగిన దానిని నిరూపించు, వాటికి బుద్ధి వస్తుంది అన్నాయి. పిల్లల మాట అని పక్కల పెట్టకుండా ఈ కాకి హంసల దగ్గరికి వెళ్ళింది. నాకు శతగతుల ఎగరడం తెలుసు, అంటే 100 గతులలో ఎగురుతాను నేను. కాకి ఎగురుతుంది, హంస ఎగురుతుందా? ఎగరగలను. నాతో పాటు నువ్వు ఎగరగలవా, నాతో పోటీకి వస్తావా అని అడిగింది హంసల్ని. హంస అంది, మాకన్నా బాగా ఎగరగలిగిన పక్షి లోకంలో ఉంటుందా? ఎందుకు ఈ అక్కర్లేని మాటలు, మాతో నీకు పోటీ ఏమిటి, లేనిపోని ఇబ్బంది తప్ప, హాయిగా ప్రశాంతంగా కాకివి కాకిలా బ్రతుకు. కాకి హంసతో పోటీ చేయడం లోకంలో ఉండదు కదా, ఎందుకు ఇది అని ఎంతో ప్రశాంతంగా సాత్వికంగా సమాధానం చెప్పింది. కానీ ఎంగిలి మితుగులు తిని బలిసిన కాకి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మీలో ఎవరో ఒక హంస నాతో పోటీ చేయండి. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో మీకు అర్థమైపోతోంది. ఒక హంసతో పోటీ చేస్తాను, అన్ని హంసలు అక్కర్లేదు, ఆ హంసతో పోటీ చేస్తా. మీలో బాగా బలమైన హంస, బాగా పేరున్న హంస ఏదో దాన్ని ఎగరమనండి, దానికన్నా బాగా ఎగురుతాను. దీనికి ఒకసారి బోర్లా పడితే తప్ప బుద్ధి రాదని అందులో ఒక హంస బయలుదేరి, అంతంత పెద్ద మాటలు ఎందుకులే, నాతో ఎగురు చాలని, ఎటు ఎగరాలని అడిగింది. అటు ఇటు ఎగిరితే ఏదైనా అడ్డు రావచ్చు, సముద్రం మీద ఎగురుదాం. హంస ఎగిరింది, కాకి ఎగిరింది. హంస మెల్లగా ఎగురుతాం, కాకి దాన్ని దాటిపోయింది. దాన్ని దాటిపోయి ముందు కొద్దిగా బలం, ఎగరగానే బలం ఉంటుంది కదండి, కాస్త ముందుకెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూసింది, ఏమి హంస ఎంత వెనకబడిందో అని మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి తన రెక్కతో దీని రెక్కలు రాసింది, దాని ముక్కు దీని ముక్కు మీద పెట్టిందంటే ఎగతాళి. ఎగతాళి చేసి ముందుకెళ్ళి వెనక్కి వచ్చి పక్కన చేరి పరాచికాలాడి ముందుకెడుతోంది. చాలాసేపు అయిన తర్వాత ఇంకా కొంచెం బడలిక మొదలెట్టింది. దీనికి బడలిక మొదలైన తర్వాత హంస పుంజుకుంది. పుంజుకొని నిటారుగా ఆకాశంలోకి ఎగరడం మొదలెట్టింది. ఇది ఏదో కొంత దూరం ప్రయాణం చేసింది, కానీ ఎక్కడో సముద్రం. ఒక్క నిమిషం ఆగుదామంటే ఓ చెట్టు లేదు, ఓ కొమ్మ లేదు. ఎక్కడ ఆగుతుంది? ఎంగిలి మితుకుల బలం ఎంతకాలం సరిపోతుంది? అందుకని కింద చూసింది, సముద్రం ఉంది. అమ్మ బాబోయ్, ఓపిక లేదని పడిపోయిందా? మొసళ్ళున్నాయి, పావులున్నాయి, భయంకరమైన జలచరములున్నాయి, మింగేస్తాయి. ఇన్నాళ్లకు దొరికింది రావో పక్షి అని. కాబట్టి కిందకి దిగలేదు, పైన ఎగరలేదు, తిరిగి వెళ్ళలేదు. హంస చూస్తే సునాయాసంగా వెళ్ళిపోతాం. ఆ హంస దగ్గరికి వెళ్ళి, నాది బుద్ధి గడ్డి తిని నేను నీతో పోటీ చేశాను, చాలా పొరపాటు అయిపోయింది, నా ఓపిక అయిపోతోంది, నేను పడిపోతున్నాను, నన్ను రక్షించవా అని అడుగుతూ నీళ్లలో పడిపోయింది. పడిపోతే హంస చూసింది, ఎంతైనా హంస హంస కదా, ఇలా వదిలేస్తే చచ్చిపోతుందని తన రెక్కల మీద ఎక్కించుకుని మళ్ళీ ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చి చెట్టు మీద కాకిని వదిలి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు, నీ శక్తిని మించిన పనుల జోలికి పోయి అక్కర్లేని ప్రతిజ్ఞలు చేయకు, కాకివి కాకిగా బతుకు, హంసలు హంసల్లా బతుకుతాయి. హంసలు ఎప్పుడు పోటీకి రావు, కాకులే ఇలా అక్కర్లేని పోటీలకు వస్తాయి. ఇక పైన ఇటువంటి పని చేయకు, ఈసారికైతే ప్రాణం దక్కిందని చెప్పింది కర్ణ. ఆ కాకి ఎవరో తెలుసా? దుర్యోధనుడు విదిలించిన ఎంగిలి మితుకులు తిని బలిసిన కాకి నువ్వే. హంస అర్జునుడు. హంసతో పోల్చుకుని నువ్వు ప్రయాణం చేస్తానంటావేమిటి? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? ఆయన గాంధీవం పట్టుకుని టంకారం చేసి బాణప్రయోగం మొదలు పెడితే ఆయన ముందు నిలబడగలిగిన మనగాడిని అనుకుంటున్నావా? ఎందుకయా ఈ ప్రయాస, ఎందుకయా ఈ యుద్ధం? ఇంత నిరుత్సాహపరిచాడు. నేను మీతో చెప్పే కదా, నిరాశావాదులతో మీరు చాలా కాలం కూడి ఉంటే ఏమైపోతుందో తెలుసా? క్రమంగా అది ఒక అంటువ్యాధి. మీరు ఎంత చిన్న పని ప్రారంభించండి, మీరు చీకటి కోణాన్ని చూడడం అలవాటు చేసుకుంటారు. ఏ పనైనా మొదలు పెడదాం అనుకున్నారనుకోండి, అందులో అయ్యి బాబోయ్ ఇదేమవుతుందో అన్న అనుమానం, అంటే నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అంటారే ఇంగ్లీష్లో, అలా అసందర్భం కాదు. నేను ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒకరింట్లో ఉన్నాను. తెల్లవారు కట్ట వెళ్ళిపోవాలి. నేను రేపు తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరతానండి,
ఆ రోజుల్లో ఈ ఆటోలు అవి లేవు. ఒక రిక్షా పిలవగలరా మీరు తెల్లవారకట్ట, నేను వెళ్ళాలి కదా రైలు అందుకోవడానికి అన్నాను. ఆయన అన్నాడు, మా ప్రారంధ కర్మ అది మరిచిపోయి 6 నెలలు అయిందండి, చీకటి వదిలితే తప్ప మేము బయటికి వెళ్ళాం, మీరు 7 గంటల రైలుకో పెట్టుకోండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటంటే ఎందుకు వెళ్ళరు 4 గంటల వేళ బయటికి, అర్ధరాత్రి కాదు కదా అన్నాను. అంటే ఈ సందులో ఒక కుక్క తిరుగుతూ ఉంటుందండి, దానికి స్వపర భేదం లేదు, అది మీదబడి కరుస్తుంది, అందుకని చీకటి విచ్చుకునే వరకు బయటికి వెళ్ళాం, రిక్షా తేవడానికి వెళ్ళాం. నేనన్నాను అంత భయం అవసరం లేదు, నేను వెళ్ళి నడిచి వెడుతూ రిక్షా ఏమవుతుంది, కుక్క వస్తే ఒక కుక్కే కదా, ఒక కర్ర పట్టుకుని ఎడతాను, మహా అయితే రిక్షాలు ఏవో దొరుకుతాయి, ఎక్కుతాను. ఆయన నాకు ఎన్ని చెప్పాడో తెలుసా అండి, చిల్లర ఉందా, తెల్లవారుజామున ఎవ్వడూ మీకు చిల్లర ఇవ్వడు. రిక్షావాడు ఏమడుగుతాడంటే చిల్లర ఉందా 3 రూపాయలు అంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. చిల్లర పెట్టుకోండి, మీరు అక్కడికి వెళ్ళి ఇలా టికెట్ తీసుకుందాం అంటే చిల్లర ఉందా అంటారు, అవతల రైలు వస్తుంది, యువతల చిల్లర ఇవ్వడు, మీరు వదులుకుని రైలు ఎక్కాలి, ఇబ్బంది పడిపోతారు కదా. వదిలేసి ఎక్కితే లోపల జరిమానా వేస్తారు, ఎంత కష్టం. అసలు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఒక ప్రయాణానికి బయలుదేరితే జీవితంలో ఎన్ని కష్టాలు పడచ్చో చెప్పాడు ఆయన తప్ప. అసలు ఇంతకీ నేను ప్రయాణం చేసేది ఎక్కడి నుంచి ఎక్కడికి అనుకుంటున్నారు, తాడేపల్లిగూడెం నుంచి సామర్లకోట. దీనికి ఆయన ఇంత కథ చెప్పాడు నాకు. అంటే నిరాశావాదం జీవితంలో అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు ఏది మొదలు పెట్టండి అందులో చీకటి కోణాన్ని మాత్రమే చూస్తారు. ఇది మెల్లమెల్లగా అలా మాట్లాడేవాడితో సఖ్యత పెట్టుకుని అదే పనిగా వినడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండా మీలో ఉన్న ఉత్సాహ శక్తి నశించిపోయి మీలోంచి కూడా అటువంటి మాటలే బయలుదేరుతాయి క్రమంగా. దానివల్ల ఏ కార్యాన్ని మీరు సంకల్పం చెయ్యలేరు, సాధించలేరు. యథార్థంగా కర్ణుడి జీవితంలో ఇదే జరిగింది. కర్ణుడు శల్యుడితో తనకున్న శాపాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. ఎంతమంది తనకి శాపాలు ఇచ్చారో, ఇన్ని శాపముల వలన నేనేమి యుద్ధం చేస్తాను, నువ్వు చెప్పింది సత్యమే, నేను మడిసిపోతాను, నేను వీరస్వర్గాన్ని పొందుతాను, నేను అర్జునుణ్ణి జయించగలనన్న నమ్మకం లేదు అని ఇంత ఉత్సాహంతో బయలుదేరిన కర్ణుడు ఆ స్థితికి వచ్చాడు. అంటే కేవలం శల్యుణ్ణి నింద చేయకండి, జీవితంలో ఎన్ని కోణాలలో జాగ్రత్త పడితే కీర్తి ప్రతిష్టలు వస్తాయో, 10 మందికి పనికొచ్చే వ్యక్తిగా నిలబడగలడో, అలా నిలబడాలంటే సఖ్యత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎటువంటి వ్యక్తుల్ని పరిహరించాలో, ప్రయత్నపూర్వకంగా ఎటువంటి వ్యక్తులతో కూడి ఉండాలో భారతం నేర్పుతుంది. కాబట్టి ఈయన తనకున్న శాపములన్నీ చెప్పి, అయినా సరే ఏం పర్వాలేదు, పౌరుష ప్రతాపములు కాపాడతాయి మనిషిని, కాబట్టి రథాన్ని నడుపు ముందుకి, అర్జునుడు ఎటున్నాడో అటు తిప్పు అన్నాడు. అనగానే శల్యుడు అన్నాడు, తప్పకుండా తిప్పుతాను. కానీ శకునముల వంక చూశావా కర్ణ, శకునములను పరిశీలిస్తే నక్కలు ఇటువైపుకి తిరిగి ఊళవేస్తున్నాయి. అలా నక్కలు అరిస్తే బయలుదేరిన వాడు తిరిగి రాడు. నక్కలు అరుస్తున్నాయి, అకారణంగా పెద్ద గాలి వస్తోంది, అలా రాకూడదు, అది దుశ్శకునం. పైగా గ్రద్దలు భూమికి చాలా దగ్గరగా కిందకి దిగుతున్నాయి, దిగి ఎగురుతున్నాయి. కాకులు కూడా అలాగే చాలా దగ్గరగా తిరుగుతూ భూమికి కిందకు వచ్చి తిరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా దుశ్శకునములు. వీటిని బట్టి చూస్తే విజయం అంత తేలికేం కాదు, నువ్వు పొందలేవు. ఇంకే అసలు ఆయన విజయం ఏం పొందుతాడండి కర్ణుడు, ఎందుకు ఆ శల్యుణ్ణి పెట్టుకున్నట్టు సారథ్యం. బయలుదేరారు. బయలుదేరి యుద్ధం జరుగుతోంది. నిరుత్సాహపడ్డాడు కదా, భీముడితో ముందు యుద్ధం జరిగింది. ఆ భీముడితో యుద్ధం జరిగినప్పుడు భీముడు గదాదండంతో కొట్టడంలో కర్ణుడు రథంలో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ పడిపోవడంలో ఏమైందంటే నాలుక బయటికి పెట్టి పడిపోయాడు. పడిపోతే భీముడు వలయాకారంగా తిరిగి రథాన్ని దగ్గరికి తీసుకొచ్చి చురకత్తి తీసి కర్ణుడి నాలుక కోసేపోయాడు. ఈ నోటితో కదు వదరాడు సభలో, అందుకని నాలుక కోసేస్తాను. సారథి ఏం చేయాలి, రథాన్ని తప్పించాలి వీరుణ్ణి కాపాడుకోవడానికి. కానీ శల్యుడు అన్నాడు, భీమా భీమా నాలుక కోసేకు. ఎందుకో తెలుసా, నువ్వు నాలుక కోస్తే వీడు చచ్చిపోతాడు, వీణ్ణి చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు చంపేస్తే అర్జునుడి ప్రతిజ్ఞ ఏమైపోతుంది, అలా పడుండని లేస్తాడు, కాసేపు ఆగి అర్జునుడి చేతిలో చచ్చిపోతాడు అన్నాడు.
ఎంత గొప్ప సారథి మీరు ఆలోచించండి. అంటే ఆయనకి సారథ్యం రాకని మీరు అనుకుంటున్నారా? కృష్ణుడితో సమానమైన ప్రౌఢిమ ఉన్నవాడు. కానీ ఆయన బలహీనత అటువంటిది, ఆ పొగడకపోతే చేయడు. కాబట్టి ఇప్పుడు అటువంటి వాడి వల్ల మీకు ఉపయోగమే ఉంటుంది. అందుకే సమర్థత ఒక్కటే గీటురాయి కాదు, చెయ్యగలిగి ఉండడం ప్రధానం కాదు, చెయ్యడంతో పాటుగా విశ్వసనీయత, వినయము, ఈ రెండూ ఉన్నవాడేనా? ఈ రెండూ ఉన్నవాడు ఒకటి చేయడానికి పనికి రాకపోవచ్చు, కానీ దేనికైనా పనికొస్తాడు ఎప్పుడప్పుడు. ఇవి రెండూ లేనివాడు ఏ ఒకదానికైనా మీరు వాడుకుంటే మిమ్మల్ని గ్రసించేస్తాడు. అది ఎంత చిన్నదనుకుని మీరు అప్పచెప్పినా సరే దెబ్బతింటారు. మహాభారతం చెప్పినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే ఇప్పటికీ కార్యాలయాల్లో ఎంత బాగా పనిచేస్తాడు అన్నదానికన్నా ప్రతి సంవత్సరం ఆయన్ని ఎంత నమ్మవచ్చు, ఆయన యొక్క సమర్థత ఎటువంటిది, ఆయన ఉద్యోగం చేసిన తీరుతెన్నులు ఎటువంటివి అన్నదాని మీద ఇచ్చే వార్షిక నివేదికలో ఈయన మీద ఎంత ఆధారపడవచ్చు, ఎంత విశ్వసించవచ్చు, ట్రస్ట్ వర్దీనెస్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంలో పరిశీలనం చేస్తారు ఉద్యోగి యొక్క లక్షణాన్ని. అంటే ఆధారపడవచ్చా, నమ్మవచ్చా? ఆ నమ్మడానికి ప్రతిబంధకాలు ఏమైనా ఉన్నాయా? అహంకారాది గుణములు ఉంటే వాడికి ఎంత సమర్థత ఉన్నా ప్రమాదకారే. మీరు వాడిని నమ్మకంగా కీలకమైన చోట పెట్టుకోలేరు. విశ్వసనీయుడు, నమ్మవచ్చు. ఆయన చాలా వాటికి పనికి రాకపోవచ్చు, కొద్ది వాటికి పనికి రావచ్చు, కానీ ఆయన పెద్ద ఆస్తి, ఉండదగ్గవాడు. చాలా తెలుసు కానీ మీరు నమ్మలేరు, ప్రమాదకరమైన వ్యక్తి. కాబట్టి నిజంగా చెప్పాలి అంటే పర్సనల్ మేనేజ్మెంటు, ఇవాల్యుయేషన్ ఆఫ్ ద స్టాఫ్ పెర్ఫార్మెన్సు, కాన్ఫిడెన్షియల్ రిపోర్టింగు, యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్సు, ఇవన్నీ కూడా మహాభారతంలో అంతర్భాగములే. సిబ్బంది నిర్వహణ అందులోకి రాలేదు, రానిదే ఉంది భారతంలో. కాబట్టి ఈ మాట చెప్పి భీముడితోటి కాబట్టి నువ్వు సంహరించవద్దు అన్నాడు. సరే, తర్వాత కర్ణుడు చాలా గొప్ప యుద్ధం చేశాడు. అదేం మామూలు యుద్ధం కాదు. అది కర్ణుడు చెప్పినప్పుడు మీరు ఎలాగో వింటారు. చాలా చాలా గొప్ప యుద్ధం చేశాడు. అది అరివీర భయంకరమైనటువంటి యుద్ధం. చిట్ట చివర అర్జునుడికి కర్ణుడికి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు నిజానికి అర్జునుడు వేసినటువంటి అనేక అస్త్రములను కర్ణుడు ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేస్తే అర్జునుడు కించిత్ నిరుత్సాహపడ్డాడు. ఇంత విజృంభించి యుద్ధం చేస్తున్నాడే కర్ణుడని. వెంటనే కృష్ణుడు జోక్యం చేసుకుని, ఏమి అర్జున నిరుత్సాహపడుతున్నావు? కర్ణుడితో యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది, మరి ఉత్సాహం పుంజుకో. నిలబడగలడా కర్ణుడి నీ ముందు? నీకున్న అస్త్రశస్త్రములు ఎటువంటివి? నీకు గురువుగారు ఇచ్చిన విద్యలు ఎటువంటివి? నువ్వు చేసినటువంటి తపస్సు ఎటువంటిది? నీ ముందు నిలబడగలడా? కానీ కొంత యుద్ధం జరుగుతుంది, చిట్ట చివరకు మడిచిపోతాడు. ఉత్సాహం పొందుకుని యుద్ధం చెయ్యి అన్నాడు. అది శల్యుడికి కృష్ణుడికి ఉండే తేడా. శల్యుడికి కృష్ణుడికి సారథ్యం విషయంలో సమానమైనటువంటి శక్తి. ఆ రోజులలో భారతదేశంలో వాళ్ళిద్దరికన్నా చెప్పడానికి మూడో సారథి లేడు, ఇద్దరూ సమానం. కానీ కర్ణుణ్ణి చంపేశాడు శల్యుడు, అర్జునుణ్ణి బ్రతికించేశాడు కృష్ణుడు. ఎక్కడో చెప్పమంటారా? ఒక భయంకరమైనటువంటి అస్త్రం ఒకటి ఉన్నది కర్ణుడి దగ్గర. అది ఎక్కడో ఒకానొకప్పుడు ఖాండవవన దహనం చేశాడు అర్జునుడు. ఎక్కడో ఒకప్పుడు అంటే నా ఉద్దేశం వెనక్కి వెళ్ళినప్పుడు అని. వెనక కథలో ఖాండవవనాన్ని దహనం చేశాడు. ఆ ఖాండవవనాన్ని దహనం చేస్తున్నటువంటి సమయంలో అశ్వసేనుడు అనేటటువంటి పాము తన తల్లిని తోకకి కరిపించుకుని మంటలకు అందకుండా పారిపోతుంటే ఆ తోక వరకు నరికి తల్లి మంటల్లో పడిపోయేటట్టు చేస్తే అశ్వసేనుడు తక్షకుడు అనుకుని దెబ్బ తినకుండా ఇంద్రుడు మాయ కమ్మించి అర్జునుడికి కనపడకుండా అశ్వసేనుడిని తప్పించాడు. ఇది కడుపులో పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని కక్ష పెంచుకున్న అశ్వసేనుడు అన్నటువంటి గొప్ప సర్పం పగ పెంచుకుని కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. నేను నీ దగ్గర అస్త్రంగా ఉంటాను, నువ్వు నన్ను ఎప్పుడైనా ప్రయోగించు, అర్జునుడి ప్రాణములు తీసేస్తాను. అప్పటి నుంచి పూజామందిరంలో ఉంచి గంధము పూలదండల చేత దాన్ని అలంకారం చేసి పూజ చేస్తున్నాడు కర్ణుడు. ఇవాళ దాన్ని తీసుకొచ్చాడు, అర్జునుడి మీద ప్రయోగించాలి, అర్జునుడిని పడగొట్టాలని.
నిజంగా అంత శక్తివంతమైన అస్త్రమే ఇది. ఆ అస్త్రాన్ని గురిపెడుతున్నాడు కర్ణుడు. గురిపెడుతుండగా చూశాడు శల్యుడు. అబ్బో, చాలా గొప్ప అస్త్రాన్ని సంధిస్తున్నాడు. బయలుదేరే ముందు చెప్పాడు, నా దగ్గర నాగాస్త్రం ఉంది, సర్పాస్త్రం, దానికి పడిపోవలసిందే అర్జునుడు, ఇవాళ దాన్ని ప్రయోగిస్తున్నానని చెప్పాడు. ఎప్పుడైతే దాన్ని ప్రయోగించడం మొదలుపెట్టాడో ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను గమనించాడు శల్యుడు. ఓ, కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు, దీనివలన అర్జునుడు దెబ్బతింటాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని వెంటనే వెనక్కి తిరిగి చూశాడు కర్ణుడు గురి పెట్టడాన్ని. ఆ గురి పెట్టినటువంటిది క్రీగంటి వరకు వచ్చింది. అంటే గురి చూసుకుంటున్నాడు, ఖచ్చితంగా బాణం మొదలడానికి కంఠాన్ని ఉత్తరించేయాల ఆ అస్త్రం. ఇక్కడి వరకు గురి పెట్టాడు, ఇంకా కిందకి దింపి కంఠం దగ్గరికి తీసుకురావాలి. క్రీగంటి వరకు గురిపెట్టిన తర్వాత శల్యుడు అన్నాడు, నీకు అసలు ఆ బాణాన్ని ప్రయోగించడం గురిపెట్టడం కుదరట్లేదు కర్ణ, అసలు ముందు దాన్ని సరిగా గురిపెట్టడం చూసుకో, అప్పుడు వదులుదుగానిలే అన్నాడు. ఆ మాటకి చాలా కోపం వచ్చేసింది కర్ణుడికి. వచ్చేసి, నాకు బాణం గురిపెట్టడం ఎలాగో చేత కానివాడిని అనుకోకు, ఎక్కడ గురిపెట్టానో అక్కడ వదులుతున్నానని వదిలేశాడు. అది నిజానికి క్రీగంట అంటే ఇక్కడ వరకు వెళ్ళైనా కొట్టచ్చు కణతలో, అదైనా ప్రమాదమే. వస్తున్నటువంటి అస్త్రాన్ని గమనించాడు కృష్ణుడు, అది సారథంటే. ఆయన వెంటనే ఏం చేశాడంటే రథము యొక్క చక్రములు 5 అంగుళములు భూమిలోకి దిగేటట్టుగా అణిచిపెట్టాడు. అణిచిపెట్టడంలో 5 అంగుళాలు భూమిలోకి దిగింది. దిగడంలో ఆయన గురి 5 అంగుళాలు పైకి వెళ్ళింది. పైకి వెళ్ళడంలో అస్త్రం వచ్చేటప్పటికి ఆ అర్జునుడి యొక్క కిరీటానికి తగిలి కిరీటం నేల మీద పడిపోయింది. అది ఒకానొకప్పుడు బ్రహ్మగారు తపస్సు చేసిన ఇంద్రుడికి ఇచ్చినటువంటి కిరీటం, వజ్రవైఢూర్యములు పొదగబడి ఉంటుంది. ఆ కిరీటాన్ని ఇంద్రుడు అర్జునుడికి ఇచ్చాడు. ఆ కిరీటాన్ని అర్జునుడు పెట్టుకుంటాడు. ఆ కిరీటం పడిపోగానే అర్జునుడు తెల్ల బట్ట తీసి తలపాగా చుట్టుకుని యుద్ధం మొదలుపెట్టాడు. ఆ పడిపోయిన అస్త్రం మళ్ళీ శక్తి పుంజుకుని లేచొచ్చింది. అసలు అసాధారణం అది. లేచి మళ్ళీ వచ్చింది అర్జునుడి వైపుకి. వస్తే అర్జునుడు అడిగాడు, ఇదేంటి ఈ దిక్కుమాలినప్ప ఇన్ని మాటలు వచ్చేస్తోంది, ఇప్పుడే కదా నువ్వు నన్ను రక్షించావు, ఇది మళ్ళీ వస్తోందేమని అడిగాడు. మర్చిపోయావా, అది మామూలు అస్త్రం కాదు. నువ్వు ఎవరిని ఖాండవ వనదహన సమయంలో ఇబ్బంది పెట్టావో ఆ అశ్వసేనుడన్న పాము అస్త్రరూపాన్ని ధరించి వస్తోంది నీ మీద పగబట్టి. వెంటనే ఆలస్యం చేయకుండా, ఒకసారి గురి తప్పింది కాబట్టి బాణప్రయోగం చేసి ముక్కలు చేయమన్నాడు. వెంటనే బాణములు ప్రయోగించి దాన్ని శిథిలం చేశాడు, ముక్కలు చేసేసి పడగొట్టేశాడు. కాబట్టి అర్జునుడు బతికాడు. నిజానికి శల్యుడి గురి తప్పడానికి, అర్జునుడు రక్షింపబడడానికి ఎవరు కారణం? సారథులేనా కారణం? శల్యుడు ఆ మాట అనకుండా ఉంటే ఏమయ్యేదో. కృష్ణుడు ఎలాగో రక్షిస్తాడు, అది వేరే విషయం, ధర్మం కాపాడుతుంది, అది వేరే విషయం. కానీ అంత కష్టపడి తెచ్చుకున్నటువంటి అస్త్రాన్ని, ఇంతకాలం పూజించిన అస్త్రాన్ని, అర్జునుడిని చంపడానికి నా దగ్గర ఉందని నమ్మకం పెట్టుకున్న అస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించేటప్పుడు దాని మీద దృష్టి కేంద్రీకరణము పొందకుండా చేసి పాడు చేసినటువంటి వాడెవరు? శల్యుడు. దానివలన సారథిగా కర్ణుడి యొక్క వైఫల్యానికి కారణమయ్యాడు కృష్ణుడు. అర్జునుడి యొక్క సారథిగా అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు. సారథిని బట్టి యుద్ధం. అందుకే శల్య సారథ్యం అన్న పేరు వచ్చింది. ఎంత నైపుణ్యం ఉంటే ఆవిడకి కావాలి? పొగిడితే తప్ప పని చెయ్యనటువంటి వాడు, విశ్వసనీయత లేనివాడు, ఒదగడం చేత కానివాడు ఏమి సాధించి పెడతాడు ప్రభువుకి? అందుకే చిట్ట చివరికి ఏమైందంటే ఒక శాపం అమలులోకి వచ్చి కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగబడిపోతుంది. ఆ రథం ఏటవాలుగా అయిపోవడంలో దాని మీద నిలబడి బాణప్రయోగం చేయడం కర్ణుడికి కుదరలేదు. ఆయన ధనుర్బాణములను అందులో పెట్టి భుజాన్ని తీసుకెళ్లి ఇరుసు కింద పెట్టి తన బలమంతా ఉపయోగించి రథచక్రాన్ని పైకెత్తాడు. రథచక్రం కొద్దిగా పైకి లేచింది. దానితో పాటుగా 6 అంగుళములు పర్వతములతో, సముద్రములతో, భూమి అంతా కూడా అరణ్యములతో పైకి లేచింది. 6 అంగుళాలు లేచింది. 5 అంగుళాలు కృష్ణ పరమాత్మ రథాన్ని భూమిలోకి తొక్కాడు. 6 అంగుళాలు భూమినంతటినీ సముద్రములతో, పర్వతములతో, అరణ్యములతో పైకెత్తాడు కర్ణుడు. అది ఆయన బలం. ఆయన ఏం సామాన్యుడుగాడు.
సాక్షాత్తు సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు, అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు. ఇరుసుని పట్టి ఎత్తి 6 అంగుళాలు భూమి పైకి లేచింది. రథచక్రం కొంత పైకి వచ్చిందని మళ్ళీ పైకి ఎక్కాడు, ఇంతకన్నా ఎక్కువ భూమిలో కుంగిపోయింది. శల్యుడు ఒక మాట అనలేదు, ఉపకారం చేయలేదు. కన్నుల నీరు కారిచ్చి ఏడుస్తూ, రథం లేనివాణ్ణి, యుద్ధం చెయ్యడానికి అవకాశం లేనివాణ్ణి, ధనస్సు పట్టుకోనివాణ్ణి చంపకూడదు కదా అర్జున, ధర్మం పాటించు, నా మీద బాణం వేయకన్నాడు. అర్జునుడు నవ్వన్నాడు, ధర్మం అంతా ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? నువ్వు ఏ రథం ఎక్కినా కుంగిపోతుంది, ఎందుకనంటే నీకు శాపం తప్పదని బాణప్రయోగం చేశాడు. దానితో కర్ణుడి తల తెగిపోయి డుళ్ళి కింద పడిపోయింది. ఆయనలోంచి తేజస్సు సూర్యమండలంలో కలిసిపోయింది. శల్యుడు చక్కగా రథాన్ని తిప్పుకుని వెనక్కి వచ్చేసాడు. కర్ణుడితో వెళ్ళిన రథం కర్ణుడు లేకుండా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్క మాట కర్ణుడికి అనుకూలంగా శల్యుడు మాట్లాడిందిందా? ఎందుకు పనికొచ్చింది ఆయనకున్న సారథ్య విద్య? సారథిగా ఆయన ఏం జీవితంలో సాధించాడు అంటే, నీ దగ్గర ఒక గొప్ప విద్య ఉండడమో, నీ దగ్గర ఒక సమర్థత ఉండడమో, ఒక కళ ఉండడమో గొప్ప కాదు, దానితో పాటు బలహీనతలు లేకుండా ఉండడం చాలా ప్రధానం. అన్నిటికన్నా బలహీనత ఏమిటో తెలుసా? పొగరు. నా అంత వాణ్ణి నేనన్న పొగరు, అహంకారం, వినయం లేకపోవడం, ఎవరినీ గౌరవించకపోవడం, అందరూ నన్నే పొగడాలనేటటువంటి ఒక దుర్బుద్ధి, ఇమడలేకపోవడం, ఈ లక్షణాలు ఉన్న చోట ఎంత గొప్ప విభూతి ఉన్నా వాడు పనికొచ్చేవాడు మాత్రం కాలేడు. ఈ గుణములు ఉన్ననాడు మాత్రమే వాడు వృద్ధిలోకి వస్తాడు. ఇవి కృష్ణ భగవానుడెవరు? పరిపూర్ణావతారం, సాక్షాత్ భగవానుడు. ఒక సారథిగా ఎంత ఒదిగిపోయాడు. అందుకు అర్జునుడు గెలిచాడు. శల్యుడు ఒదగలేకపోయాడు. ఏమైపోయింది భారతం? కర్ణుడి మరణానికి కారణమైంది. తిరిగి వచ్చేశాడు. వెనక్కి వచ్చేసిన వాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమని చెప్పాడో తెలుసా? నరవర ఎందు చూడమేరణంబులు కర్ణుడు అర్జునుండు సంగర మొనరింతురే ఇటుల క్రౌర్య నిరూఢికి దివ్యులుంది అచ్చరు అది అట్టులుండే విను చెప్పెదా ఎంతయు భీతి పొందిరా హరియు నరుండు కర్ణువడి అంత విధాత్రుడు తప్పెవానికి. దుర్యోధన, ఏం చెప్పమంటావు? అసలు నిజంగా కర్ణుడు చేసినటువంటి యుద్ధం అరివీర భయంకరం. అది లోకసామాన్యమైన యుద్ధం కాదు. అంత గొప్ప పౌరుష ప్రతాపములతో కూడుకున్నటువంటి యుద్ధాన్ని చేశాడు. ఆయన యుద్ధానికి యథార్థంగా దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప యుద్ధమా అని. అసలు నువ్వు తెల్లబోయే విషయం ఒకటి చెప్తాను చూడు. కృష్ణార్జునులిద్దరూ కూడా చాలా భయపడ్డారు ఆయన యుద్ధాన్ని చూసి, ఆయనకున్న విద్యని చూసి. అంత గొప్ప యుద్ధం చేశాడు. కానీ సృష్టికర్త ఆయుర్దాయం ఇవ్వవలసిన బ్రహ్మగారి అనుగ్రహం ఆయన ఎందు లేదు, పడిపోయాడన్నాడు. నిజమా? అదొక్కటే నా కారణం, తాను కాదు. ఇప్పుడు ఏం చేయాలి శల్యుడు? నిజంగా ఆలోచిస్తే ఏం చేయాలి? అమ్మయ్య, అక్కర్లేని పొగడ్తలకి వశపడిపోయి జీవితంలో గొప్ప అప్రతిష్ట తెచ్చుకున్నా. అటు ధర్మరాజు గారికి మాట ఇచ్చా, ఇక్కడ కర్ణుడిని నిందించా, ఆఖరికి కర్ణుడు చచ్చిపోయాడు. ఏదో ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను, ఇక్కడ చేయగలిగిన ఉపకారం చేసినట్టుగా దుర్యోధనుడికి కనబడ్డా, అక్కడ ఉపకారం ధర్మరాజుకి చేసేసా. మనసులో ప్రేమ ఉంది కాబట్టి. ఏమయ్యా, నేను చేయగలిగింది చేశాను, ఇంకా నాకు మనసు వికలత చెందింది, ఇంకా నేను బయలుదేరుతానయ్యా, నాకు సెలవు ఇవ్వండి అని ఏ బలరాముడిలాగో ఏ తీర్థయాత్రలకో పోతే గొడవ వదిలిపోయేదేమో. కానీ విచిత్రం ఏంటంటే, ఆయన దుర్యోధనుడితోనే అంటకాగి కర్ణుడు మరణించినటువంటి రోజున శిబిరంలో ఆయనతో పాటే ఉన్నాడు. ఉంటే అశ్వత్థామ అన్నాడు, మనం ఇక్కడ ఉంటే కర్ణుడు మరణించిన రాత్రి కదూ, కర్ణుడు దగ్గర లేడన్న ధైర్యంతో పాండవులు దండెత్తి వచ్చి రాత్రి యుద్ధంలో మట్టు పెట్టచ్చు. ఎందుకైనా మంచిది ఇక్కడ ఉండద్దు, మనందరం సరస్వతీ నది తీరానికి వెళ్ళిపోయి అక్కడ ఉందామన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. కృపాచార్యుల వారు, కృతవర్మ, అశ్వత్థామ, దుర్యోధనుడు, శల్యుడు, శకుని, ఈ 6 ప్రధానంగా ఉన్నారు. ఈ 6 ప్రధానంగా ఉండగా కృపాచార్యుల వారు మళ్ళీ చెప్పారు, ఇప్పటికైనా నా మాట విను, అందరూ పడిపోయారు, ధర్మరాజుతో సంధి చేసుకో. ఇప్పుడు నీతో సంధి ఏమిటని అన్నాడు ధర్మరాజు.
సంధి చేసుకుని ఇచ్చిన రాజ్యాన్ని ఏలుకుంటూ ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉండేటట్టుగా బ్రతికి అన్నాడు. ప్రతిజ్ఞ చేసి దుశ్శాసనుణ్ణి చంపేసిన వాడు ఇక నన్ను చంపుతానేమోనని భయపడి పాదాక్రాంతుడనయ్యానంటాడు తప్ప ఎవడికి కావాలి రాజ్యం? వీర స్వర్గానికి పోతాను తప్ప పాండవుల్ని దునువాడకుండా ఉండనన్నాడు. అంతే దుర్యోధనుడి మూర్ఖత్వం. ఒక్కొక్కడు తాను ఏమైపోనివ్వండి వదలడంతే. ఇంకా అమ్మ బాబోయ్, ఇవన్నీనండి పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణములు. ఇవి ఎక్కడి నుంచో రావు. మనిషి సంస్కారంలో అలవాటు చేసుకుంటే మొట్టమొదట దెబ్బతినేది ఎవరో తెలుసా జీవితంలో? అటువంటి వాడి వల్ల. ఆయనని కన్నందుకు తల్లిదండ్రులు ఏడుస్తారు, తోబుట్టువులై అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, జీవితాంతం భార్య ఏడుస్తుంది. మూర్ఖుడు చెప్పిన మాట వినడం. కాకపోతే అందరిలా ఏడవలేదు కాబట్టి చాటున కళ్ళొత్తుకుంటుంది. ఉదారుడై మంచి మాట అయితే ఎవరు చెప్పినా వినేటటువంటి భర్తని చూసి భార్య ఒక మాట అంటుంది. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఒక పురుషుడి జీవితానికి గొప్ప తీర్పు ఎక్కడా అంటే భార్య దగ్గరే. ఇన్ని జన్మలెత్తినా మీకే నేను ఇల్లాలిని కావాలి అని భార్య అన్న పురుషుడెవరో వాడిది జీవితం. అలా అనకపోతేనండి అని తీకండి. ఇంకా అలా అనిపించుకున్నది జీవితం. అలా అనకుండా ఉండరు అని నా నమ్మకం. అలా బ్రతకగలిగితే తప్పకుండా అంటారు, ఎందుకనరు? కాబట్టి భార్య అనాలి. అలా అనకుండా ఈ మూర్ఖత్వం ఎప్పుడు లేదురా ఈయనకి అని వృద్ధుడైపోయాక అందనుకోండి, వాడు ఇన్నాళ్ళు బ్రతికినది చావే. అందుకే ఆ మూర్ఖత్వం ప్రమాదకరం. ఇంతమంది పోయినా వినడం. ఏం చెప్పాలి దుర్యోధనుడి? భారతం ఎక్కడో ఉండడం ఏమిటండి? భారతం తెల్లవారు లేస్తే కనపట్టల్లా కళ్ళ ముందు. పైకి చెప్పలేం కానీ ఆ పేర్లు వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటుంటారు కళ్ళ ముందు. కాబట్టి ఆ సరస్వతీ నదీ తీరంలో ఉండగా అశ్వత్థామను ఉద్దేశించి దుర్యోధనుడు అన్నాడు, ఇప్పుడు నేను సర్వసైన్యాధిపత్యం ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికి ఇమ్మంటావని అడిగాడు. అనగానే అశ్వత్థామ అన్నాడు, అనుటయు ఆతడిట్టులను అజ్జనపాలున కాజి నైపుణంబును మహనీయ శౌర్యంబును భూరిబలంబును సర్వసత్వ వేదనము పరాక్రమోద్ధతియు ధైర్య సమగ్రతయుంకలండు శల్యుని రథినీపతిత్వ మహిమోజ్వలు చేయుము కౌరవేశ్వర. ఇంకా ఆలోచిస్తామేమిటయా? శల్యుడు ఉన్నాడు కదా అనేస్తే శల్యుడు ఒప్పుకుంటాడా? వాడు చెప్పడం ఏంటి నాకిమ్మని అంటాడు. ఎన్ని విశేషణాలు చెప్పాడో చూడండి. సజ్జనపాలున కాజి నైపుణంబు, మహానుభావుడయా, మహారాజు, మద్రదేశానికి అధిపతి, అటువంటి వాడు ఆయన. యువతల యుద్ధంలో చూస్తే గొప్ప నైపుణ్యం ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, శాస్త్రవజనములను ఊచకోత కొయ్యగలిగినటువంటి వాడు. అన్ని విశేషణములు ఉన్నటువంటి ఈ శల్యుడికి సర్వసైన్యాధిపత్యం అన్నాడు. నిన్ను బట్టి పాండుపుత్రుల తన మేనల్లో రతరంగధరణీశ్వర, ఈతని గడిచిన పరమహితులు మనకు గలరే, ఇతడు లోకమాన్యుడు కాడే. నిజానికి ఇతను మేనల్లుళ్ళైనటువంటి నకుల సహదేవుల కోసం, మేనల్లుళ్ళైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడి కోసం యుద్ధం చేయాలి. కానీ నీ మీద ఉన్న అభిమానంతో, నీకు మాట ఇచ్చానన్న ఉద్దేశ్యంతో వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ పక్షానికి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఇంత విశ్వాసపాత్రుడు నీకు ఇంకెవడైనా ఉంటాడా? కాబట్టి ఈయనకి సర్వసైన్యాధిపత్యం ఇచ్చేస్తే ఈయన రణరంగంలో శత్రువులందరినీ పడగొట్టి నీకు విజయలక్ష్మిని ఇస్తాడు. ఈ మాట చెప్పగానే దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళి పుచ్చములేని నెయ్యమున పూని విపద్దశనందకుండగా నిచ్చిలిగా వచూచు మహనీయున కిట్టిద కాలము ఇప్పుడీ వచ్చుపడంగా నీ భుజబలాతిశయంబున అద్భుతంబు గెల్పిచ్చి కృతార్థు చేయునను నేనిని చిందియు తులబోదునే. శల్యుడా, నిజానికి ఒక మనిషికి ఉపకారం చెయ్యాలన్నా, ఒక గొప్ప అభిమానం మనసులో ఉన్నా, ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ మనసులో ఉన్నా, ఆయనకి ఉపకారం చెయ్యాలి అని ఉన్నా, అన్ని వేళలా ఉపకారం చేద్దామంటే మాత్రం చేయడం కుదురుతుందా? కుదరదు. ఒక్కొక్కసారి అవతలవాడికి కష్టం రావడం ఆయనకి మనం ఉపకారం చేయడానికో గొప్ప అవకాశం. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. అందుకొచ్చిందిట దుర్యోధనుడికి. యువతలవాడికి కష్టం రాకపోతే అవతలవాడికి ఉపకారం చేసే అవకాశం ఎక్కడుంది?
ఇవాళ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ పడిపోయారు. ఇటువంటి సమయంలో సర్వసైన్యాధిపత్యంలో ఉండి నాకు ఉపకారం చేయగలిగిన అదృష్టం నీకు పట్టింది. నీవు నాకు ఉపకారం చెయ్యాలని ఎంతో తాపత్రయపడుతున్నవాడివి, నా మీద అంత ప్రేమ ఉన్నవాడివి. నిజంగా అంత ప్రేమ ఉన్నవాడికి ఎంత మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు ఉపకారం చేయడానికి. కాబట్టి నువ్వు ఉపకారం చెయ్యగలిగిన సమర్థుడవు. కాలము కలిసి వచ్చి, ఇది కలిసి రావడం గొప్ప కదా. కాలము కలిసి రావాలి. నాకు కష్టం వచ్చింది, నీకు తీర్చగల సమర్థత ఉంది. ఇప్పుడు చూడు, నా మీద ప్రేమ ప్రకటించడానికి ఎంత అవకాశం. కాబట్టి నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు. నీ భుజబలాతిశయంబున అద్భుతంబు గెలిపించి, నీ భుజబలాతిశయం చేత నాకు అద్భుతమైనటువంటి గెలుపుని తెచ్చిపెట్టు. ఇంకా ఆశ చావలేదు. ఇంతమంది పడిపోయారు, పాండవుల్లో ఒక్కడ పడిపోయాడా? అయినా ఆశ చావలేదు. కాబట్టి నాకు గెలిపిప్పించు, కృతార్థుణ్ణి చెయ్యి. నేను చెందియు తొలబోదునే. నువ్వు నాకుండగా నేను ఓడిపోవడం అన్న మాట ఉంటుందా శల్యుడా? ఒక్కనాటికి ఉండదు. భీష్ముడు వెళ్ళిపోవచ్చు, ద్రోణుడు వెళ్ళిపోవచ్చు, కర్ణుడు వెళ్ళిపోవచ్చు, అది మాట. నువ్వున్నావుగా, నువ్వుండగా నేను ఓడిపోవడం ఏమిటి? ఆ మాటే లేదు. కాబట్టి నీకు సర్వసైన్యాధిపత్యం ఇస్తానన్నాడు. పూనుము చమూపతిత్వము నా నమ్మినవారు నేను నరవరా బల సంతానముతోడ పరిజనమై నడచదము ఆక్రమింపు మరివర్గంబున్. ఓ శల్యుడా, నువ్వు ఈ సర్వసైన్యాధిపత్యాన్నంతటినీ కూడా స్వీకరించు. నన్ను నమ్మిన వాళ్ళు, నేను, నా సైన్యం, నా బిడ్డలు అందరం కూడా నిన్ను అనుగమిస్తాం. మామూలుగా కాదు, నీ సేవకుల్లా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం. నువ్వు మాత్రం సర్వసైన్యాధిపత్యం స్వీకరించి ఆ పాండవులందరినీ పడగొట్టాలి. పడగొట్టి నాకు విజయలక్ష్మిని ఇప్పించాలి. ఇప్పటి వరకు సారథ్యం చేశాడు. మొన్న ఏం చెప్పాడు? కర్ణుడు రధికుడా, నువ్వు రధికుడువా, ఇవన్నీ ఎందుకు? కృష్ణుడితో సారథ్యంలో నువ్వు సమానం, అది చెయ్యి అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? సర్వసైన్యాధిపత్యం చేయమంటున్నాడు. బుర్రున్నవాడైతే శల్యుడు ఏమనాలి? ఇప్పుడు యువతల సర్వసైన్యాధిపత్యం ఒప్పుకున్నాడు అనుకోండి, సహదేవుడు దొరికాడు అనుకోండి, ఏం చేయాలి? చంపేయాలా? అసలు ఎందుకు బయలుదేరాడు? అయ్యో, నా మేనల్లుళ్ళు నకుల సహదేవులు, దానిని బట్టి ధర్మరాజ భీమార్జునులు, వాళ్ళకి ఉపకారం చేయాలి, వాళ్ళ వైపు యుద్ధం చేస్తానని బయలుదేరాడు. యుద్ధం చేయకపోతే పీడాపోయేది. యువతల వైపు ఉండి ఉపకారం చేస్తానని బయలుదేరాడు. పోని చేశాడు. కర్ణుడికి సారథ్యం చేస్తున్నప్పుడు కర్ణుడు బలహీనపడే మాటలు మాట్లాడాడు. యువతల వైపు సర్వసైన్యాధిపత్యం ఒప్పుకుంటే అవతల నకులుడు కనపడినా చంపాలి, సహదేవుడు కనపడినా చంపాలి, భీముడు కనపడితే చంపాలి, అర్జునుడు కనపడితే చంపాలి, ఎవరు కనపడినా చంపేయాలి. అంత అక్కర్లేదు. పాండవ సైన్యంలో ఎవరిని తాను మట్టు పెట్టినా అది ఆత్మద్రోహమే కదా. మేనమామల ముద్దు మేలైన ముద్దు, అది తన ఉద్దేశ్యం కానప్పుడు అసలు ఆ పదవి ఒప్పుకుని ఎందుకు చెయ్యాలా పని? అంటే పొగిడాడు కదూ. పొగడ్తా అంటే నోటితోనే ఉండక్కర్లేదు. మీకు ఇంత గొప్ప స్థానం ఇస్తున్నాం అనేటప్పటికీ ఒప్పేసుకున్నాడు అంతే. సర్వసైన్యాధిపతి తప్పకుండా తీసుకుంటాను అంటే మళ్ళీ ఇంకొకసారి తన బలహీనతకి తాను పడిపోతున్నాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ బలం ఎంత గొప్పదైనా కానివ్వండి, శల్యుడు ఎంత గొప్పగానైనా యుద్ధం చేయండి, ఆ యుద్ధం చేసింది నిజానికి ఎటువైపు ఉండి చెయ్యాలి? పాండవుల వైపు ఉండి చెయ్యాలి. నిజంగా పాండవుల వైపు ఉండి శల్యుడు అంత గొప్పగా యుద్ధం చేసి ఉంటే బహుశः అన్ని రోజులు కురుక్షేత్రం జరగక్కర్లేదు, పాండవులు కూడా సైన్యం కూడా అంతమంది మరణించక్కర్లేదు. ఇప్పుడు తనకున్న శక్తినంతటినీ కూడా త్రికరణ శుద్ధిగా పరమోత్సాహంతో పాండవులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు అంటే అశ్వత్థామ పొగిడాడు, దుర్యోధనుడు పొగిడాడు, పదవిచ్చారు. అందుకని అకస్మాత్తుగా తన వారన్న వారిని తెగటార్చడానికి సిద్ధపడుతున్నాడు. అంటే మరొకసారి అప్రతిష్ట మూట కట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అయ్యో, జీవితంలో పొగిడితే ఎన్ని మాటలు బోర్లా పడ్డాను, ఎన్నిసార్లు చెయ్యరాని పనులు చేశాను, ఎందుకు మళ్ళీ దిక్కుమాలిన పొగడ్తకి నేను ఇలా వశపడడం? అసలు ఆ దృష్టి కోణమే లేదు. అంటే ఇంకా అది ఎంత బలమైన బలహీనత అంటే ఆయన దాని నుండి బయటికి రాలేడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? దాని వలన తాను పాడైపోతాడు, తనతో పాటు ఒక్కొక్కసారి యువతల వాళ్ళని బాగు చేయొచ్చు, ఒక్కొక్కసారి తనవారన్న వారిని నాశనం చేసేయచ్చు. ఇప్పుడు యువతల వైపు చాలా బాగా యుద్ధం చేయొచ్చు. అంత చెయ్యకూడనటువంటి నష్టాన్ని తన వారికి చేసిన వాడే అవుతున్నాడా లేదా?
ఇప్పుడు ఏం చేసినట్టు అసలు శల్యుడు? అంత గొప్ప సారథ్యం ఉంది, కర్ణుణ్ణి చంపడానికి పనికొచ్చింది. అంత గొప్ప పౌరుష పరాక్రమాలు ఉన్నాయి, పాండవ సైన్యాన్ని చంపడానికి పనికొచ్చింది. అసలు తన దగ్గర ఉన్న ఏ విభూతి, ఏ విద్య ఎవరిని ఉద్ధరించడానికి, తను పేరు తెచ్చుకోవడానికి జీవితంలో పనికొచ్చింది. అంటే ఎన్ని ఉన్నా బలమైన బలహీనత వల్ల అన్నీ లేనివే అయ్యాయి, ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇది చాలా జాగ్రత్త సుమా. జీవితంలో ఈ గుణాన్ని దగ్గర ఉంచుకోకు సుమా. పొగిడితే లొంగిపోవడం అనేటటువంటి స్థితికి రాకు సుమా. పొగిడిన అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో. పెద్దలు పొగుడుతారు, పెద్దలు ఆశీర్వచనం చేస్తారు, దాన్ని తిరస్కరించకూడదు, దాన్ని స్వీకరించాలి ఆశీర్వచనాన్ని. కానీ ఎక్కడ వరకో అక్కడ వరకే తప్ప, ఆశీర్వచనంగా అంగరక్షగా పొందాలి తప్ప దాని వలన నేను ఉబ్బిపోయి పొగరుబోతుతనానికి అది పనికి రావడానికి మాత్రం ఉపయోగపడకూడదు. నాకైతే అనిపిస్తుంది, అసలు ప్రాథమిక పాఠశాల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ గజేంద్ర మోక్షణంలా నిత్యపారాయణ చేయవలసిన విషయం శల్యుడి కథ. అన్ని విశేషాలు అందులో గుప్పించారు మహానుభావులు. కాబట్టి ఇప్పుడు వెంటనే శల్యుడు దుర్యోధనుడితో అన్నాడు, అనవిని శల్యుడిట్లనియే అమ్మనుజేంద్రునకు ఇప్పుడు ఇంత ప్రార్థన అనరింపనేలా వసుధావర, ఏను నిన్ను చేరినప్పుడు నా ధనమును ప్రాణమున్ బలవితానము నీకు సమర్పణంబు చేసినవి కావే, నీ పసుపు చేసదా కౌరవసేన కాచదన్. ఏమిటి దుర్యోధన, ఏమిటి నన్ను ఇంత బతిమాలడం? ఏమి నువ్వు ఇంత బతిమాలవలసిన అవసరం ఉందా? ఏం అవసరం లేదు. ఏనాడు నీ పక్షాన్ని నేను వహించానో ఆనాడే నావారు, నా ధనం, నా బిడ్డలు, నా సైన్యం, నా పరాక్రమం, నా ప్రాణములు నీ కొరకే. కాబట్టి తప్పకుండా యుద్ధం చేస్తాను, అలా ఇలా యుద్ధం చేయను. కాబట్టి బెంగపెట్టుకోకు, విజయం నీదే. వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల్ని పిలిచాడు. ఆ పట్టబంధం అని ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం, ఆ పట్టబంధం వేసి సరస్వతీ నదీ జలాల్ని కలశలతో తెప్పించి శల్యుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి సర్వసైన్యాధిపతిగా నియామకం చేశాడు. ఇంత చేసేటప్పటికి పొంగిపోయాడు. ఇప్పుడు కొత్త పదవి వచ్చింది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల వైపు సర్వసైన్యాధిపత్యం, దాని ఆయన జన్మలో ఊహించలేదు. అంతే. ఇంకా పొంగు ఎలా ఉంటుంది అంటే, తనవారు అయ్యో వాళ్ళని చంపడం ఏమిటి, ఇదేం లేదు, ఇంకా ఊచకోత కోసేస్తానన్నాడు అంతే అని. గంగానందును పోటు మెచ్చక గురుంకాదం రాధాతనూజుంకీడాడుచు ఈతడెవ్వడకో ఎంచును శల్యుడే అట్టివానింకయ్యంబుల మున్నుగానమనచు వే భంగులం చూపరెల్లం కీర్తింప ధనుక్కళా నిపుణ లీలాఖేలతం చూపెదన్. ఓ దుర్యోధన, నా పరాక్రమం ఏమిటో చూద్దుగానివి. ఇప్పుడు నేను యుద్ధానికి బయలుదేరతాను. నేను యుద్ధానికి బయలుదేరి యుద్ధం చేస్తుంటే నా యుద్ధాన్ని చూసిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? భీష్మాచార్యుడితో పోల్చడం కుదురుతుందా ఈయన్ని? ద్రోణుడితో పోల్చడం కుదురుతుందా ఈయన్ని? కర్ణుడితో పోల్చచ్చా? అలా పోల్చడం కుదరదే. ఆ ముగ్గురి కన్నా శల్యుడే గొప్పవాడు అని నేను ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, దేవతలందరూ కూడా అనుకునేటట్టుగా ఎలా యుద్ధం చేస్తానో చూడు. మామూలు యుద్ధం కాదు, భయంకరమైనటువంటి యుద్ధం చేసి ధనస్సు యొక్క కళా నైపుణ్యం ఏమిటో లోకానికి వెల్లడి చేస్తాను. అటువంటి యుద్ధం చేస్తాను, మాటిస్తున్నాను. పాండవులు నా ఎదురుగుండా వచ్చి నిలబడి యుద్ధం చేస్తే తలలు తెగిపోతాయి. వెన్నిచ్చి పారిపోయారా, బ్రతికారు. కాదని నిలబడ్డారా, ప్రాణములతో వెనక్కెళ్లరు. అటువంటి యుద్ధం చేస్తాను చూడని ప్రమాణం చేశాడు. అయితే శల్యుడు అంత యుద్ధం చేయగలడా? అంత శక్తివంతుడా? మీకు ఆ అనుమానం ఏమైనా ఉంటుందేమో అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిజంగా అంత యుద్ధం చేశాడు అనుకోండి శల్యుడు, అంత శక్తివంతుడు అనుకోండి, పైకి ఎంత కీర్తింపబడినట్టు కనపడతాడో అంత దారుణమైన పని చేస్తున్నాడని గుర్తు. తన శక్తి దేనికి పనికొచ్చిందంటే తనని నమ్ముకున్న వారిని చంపడానికి పనికొచ్చింది. తనవారన్న వారిని చంపేస్తున్నాడు, ధర్మ పక్షపాతుల్ని చంపేస్తున్నాడు, ధర్మాత్ముల్ని చంపేస్తున్నాడు. ఇది కట్టి కుడుపుతుందా? అపకీర్తి తెస్తుందా? కీర్తి తెస్తుందా జీవితంలో?
ఇంత దారుణమైన పనికి ఒడికట్టాడు. ఒడికట్టి యుద్ధం చేస్తాను, ఇక రేపు పొద్దున్న మనం యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు. వెంటనే గూఢచారులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు గబగబా వెళ్ళి పాండవ శిబిరంలో ధర్మరాజు గారికి వర్తమానం అందజేశారు. వాళ్ళు మంచి వేడుకలో ఉన్నారు, కర్ణుడు మరణించాడని. ధర్మరాజు గారు గబగబా వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు, కృష్ణ, శల్యుణ్ణి సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేశాట, మనం ఏం చెయ్యాలని అడిగాడు. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, శల్యునిరుంగుదు శౌర్య ధైర్యంబులగ్గలమాతనికి బాహుబలగనుండు గాంగేయ కుంభజ కర్ణుల మిగిలెడు కాదేని సముడగు కాని అసదుగా తలంపగరాదు కౌరవపతి మాన్యుంచేయుట అధిక విజృంభణంబు చూప భీమునకు అర్జునునకు ఎనయంగరాదు సాత్యకి ఓర్వరాదు పార్షతునకు తత్సోదరులకు మార్కొని పెనంగి బ్రతుకరాదు నీ వీటన బల్లిదునకు ఎదురు రధికునిగాగా అనేక హేతి నిపుణ శార్దూల విక్రమ నీవు దక్కా. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, శల్యుడి గురించి నాకు తెలుసు. ఆయనకి తెలియందే ఉంటుంది. శల్యుడితో సమానమైన వాళ్ళని చెప్పాలి అంటే భీష్ముడి కన్నా తక్కువ కాడు. ఇది ఆయన చెప్పుకున్నది కాదండోయ్, కృష్ణుడు చెప్తున్నాడు. భీష్ముడి కన్నా తక్కువ అని అనుకోకు, ద్రోణుడి కన్నా తక్కువ అని అనుకోకు, కర్ణుడి కన్నా తక్కువ అనుకోకు. ఇంతకన్నా ఎక్కువైనా అయి ఉండాలి, వీళ్లతో సమానుడైనా అయి ఉండాలి. అంత బలవంతుడు, అంత పరాక్రమం ఉన్నవాడు. ఆయన యుద్ధానికి వస్తే నీకు ఒక మాట చెప్తున్నాను, అర్జునుడు తట్టుకోలేడు, భీముడు తట్టుకోలేడు. అన్నిటిని మించి సర్వసైన్యాధిపతిగా ఉన్నాడే దృష్టజ్యుమ్నుడు తట్టుకోలేడు. సాత్యకి పాండవ పక్షపాతి తట్టుకోలేడు. వీళ్ళెవ్వరూ కూడా అవతల వైపు శల్యుడుండి యుద్ధం చేస్తూ ఉండగా నిలబడగలగడం అంత తేలిక విషయం కాదు. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన శల్యుడు ఒకడు, ఇప్పుడు చూడబోయే శల్యుడు ఒకడు. అంటే అంత పరాక్రమం కలిగినటువంటి వాడు. ఎక్కడ ఉపయోగిస్తున్నాడన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వాడు కాబట్టి అతన్ని మట్టు పెట్టవలసి వస్తే నువ్వే మట్టు పెట్టాలి. అందుకని నువ్వే ప్రతిజోదుగా శల్యుడితో యుద్ధం చెయ్యి. దాని వలన శల్యుడు మట్టు పెట్టబడతాడు. ఈ మాట కృష్ణుడు చెప్పచ్చా అసలు? అర్జునుడే వద్దు, భీముడొద్దు, దృష్టజ్యుమ్నుడొద్దు, సాత్యకి వద్దు, భీష్మద్రోణ కర్ణాదులతో సమానుడు, అధికుడు లేదా సమానుడు, అంతకన్నా తక్కువ మాత్రం కాదు. అటువంటి వాడు సుమ అంటున్నవాడి మీదకి ధర్మరాజుని పంపిస్తున్నాడు. ధర్మరాజు తట్టుకోగలడా? అర్జునుడి కన్నా గొప్పవాడా, భీముడి కన్నా గొప్పవాడా? అదేమిటది? కృష్ణుడు ఎందుకు అలా చెప్పాడు అంటే కృష్ణుడి మంత్రాంగం వేరు. భీముణ్ణి చూశాడనుకోండి రెచ్చిపోతాడు శల్యుడు. ఎందుకంటే ఆయనకి విలువిద్యే కాదు, గదా విద్య కూడా వచ్చు. అలా యుద్ధం చేస్తాడు. అలాగే అర్జునుణ్ణి చూశాడనుకోండి అలా బాణములు కుప్పించేస్తాడు. అర్జునుడిని పడగొట్టానన్న కీర్తి సంపాదించాలి. ఇప్పుడు తెగించి యుద్ధం చేసేసేవాడితో కష్టం. అలా అర్జునుడి మీద పడిపోతాడు, సాత్యకిని పడగొట్టేస్తాడు. అలాగే దృష్టజ్యుమ్నుడిని పడగొడతాడు. కాబట్టి వీళ్ళొద్దు. నువ్వైతే ఒక్క శంక ఉంటుంది అతనికి. ఏమిటో తెలుసా? నువ్వు ఎదురొచ్చావే, కూర్చోబెట్టావే, నహుషోపాఖ్యానం విన్నావే, అంత బాగా స్నానం చేయించావే, అంత బాగా అన్నం పెట్టావే, అంత బాగా రథం ఎక్కించి మాట పుచ్చుకున్నావే, పొగట్టలంటే ఇష్టం. నీ ఎందుకు ఇంచిట్ పక్షపాతం? చూస్తూ చూస్తూ నీ మీద రెచ్చిపోడు. రెచ్చిపోకుండా ఉంటే చాలు, చంపచ్చు. రెచ్చిపోతే చాలా కష్టం. ఆ పరాక్రమం సామాన్యం కాదు, అంత ఉద్ధతి కలిగిన వాడు. అందుకని నువ్వే ఉండు ముందంతే. ఇప్పుడు ధర్మరాజంతటి వాడు పాండవ పక్షంలో ఏ స్థితికి వెళ్ళారో తెలుసా అండి? ఈ శల్యుడు వెళ్ళిపోతే చాలు. అంటే ఎంత పెద్ద సమస్య సృష్టించాడో చూడండి పాండవ పక్షానికి అని యుద్ధానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు. నీకు మేనమామ కదా అని చెప్పి నువ్వు ఉపేక్ష వహిస్తావేమో, ఆయన్ని చంపితే బాగుంటుందా అనుకుంటావేమో. అలా అనుకున్నావో
గెలవలేవు. ఇంకొక మాట చెప్పనా, నువ్వు కాకుండా ఇంకెవరినైనా పెట్టి నువ్వు వెనక్కి ఉండి యుద్ధం చేసావనుకో కౌరవ సైన్యంతో, నీ సైన్యాన్నంతటినీ కబళించేస్తాడు కొన్ని రోజుల్లో. అసలు నీకు సైన్యం ఉండదు, తినేస్తాడు. అందులో నీకేం అనుమానం అక్కర్లా. శల్యుడి విషయంలో అంత బాహుపరాక్రమం ఉన్నవాడు. ఎవరండి ఈ మాటలు చెప్తున్నది? కృష్ణ పరమాత్మ. ఒరులైన పెక్కు దినముల బొరిగొను నీ బలము నెల్ల బోరిబోవ అతండరిభంజన నీవైనన్ పరమోత్సాహమున నిల్లి పడవై తతనిన్. ఇంకెవరినైనా కానీ పెడితే కొన్ని రోజుల్లో చంపేస్తాడు. నువ్వైతే కొన్ని రోజుల తర్వాత చంపుతానన్నది సుమా, ఇవాళే చంపేయాలి శల్యుణ్ణి. ఇవాళ తప్ప ఇంకొక రోజు బ్రతికినా నీ వాళ్ళన్న వాళ్ళని చాలామందిని తీసేస్తాడు. బ్రతకడానికి వీల్లేదు. ఇవాళ వెళ్ళిపోవలసిందే శల్యుడు, నా మాట, చంపేసేయండి. అవతల కౌరవులు ఒక్కడితో యుద్ధం చెయ్యొద్దు, ఒకడిని 10 మంది కాపాడుకుంటూ యుద్ధం చేద్దాం అంటే వాళ్ళు తెగించి యుద్ధానికి వస్తున్నారు. యువతల వీళ్ళకి ప్రాణ సంబంధమైన సమస్య వచ్చింది. ఇప్పుడు శల్యుడు అటువైపుకి వెళ్ళడం, ఇంత గొప్ప యుద్ధం ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే ఒకానొక స్థితిలో, అంటే నేను కొంతవరకు మాత్రమే ఉటంకిస్తున్నాను, ఆ రథంలోంచి దిగి కర్ణుడితో గదాయుద్ధం చేస్తే భీమసేనుడి యొక్క గుండెలు బద్దలయ్యేటట్టుగా కొట్టి భీముడు స్పృహ తప్పి పడిపోయేటట్టుగా కొట్టాడు. తర్వాత లేచి భీముడు కొడితే రథంలో స్పృహ తప్పి పడిపోతే అశ్వత్థామ తీసుకెళ్ళాడు శల్యుణ్ణి. మళ్ళీ వచ్చి కొంతసేపు అయిన తర్వాత అర్జునుడితో యుద్ధం చేసి పుంఖానుపుంఖలంగా బాణాలు ప్రయోగించాడు. అసలు కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు సంహారం చేసేశాడు. అంతమందిని పీనుగు పెట్టెల కింద పడగొడుతున్నాడు. ఆశ్చర్యపోయారు అతని యుద్ధ నైపుణ్యానికి. ఆశ్చర్యపోతే ధర్మరాజు అంతటి వాడు అనుకున్నాడు మనసులో, హరివచనంబుల సత్యత బొరయగ నేర్చునుకో మద్ర భూపతి బాహుస్ఫురణము భీమాధి రధిక వరులోర్వనియట్లుగా గవ్రాలడి తొట్టొన్. ఏమిటిది? ఇవాళ చచ్చిపోవాలి శల్యుడు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి మాట తప్పుతుందా మొట్టమొదటిసారి? అలా తప్పడానికి వీల్లేదే. భీమార్జునులంతటి వారు కూడా ఇతనితో యుద్ధం చేయడానికి భయపడవలసిన స్థితి దాపురించింది. ఇంత గొప్పగా విజృంభించి యుద్ధం చేస్తున్నాడు అనుకున్నారు. దేవతలందరూ, దేవతలు కాదు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు అందరూ ఆకాశంలో వచ్చి నిలబడ్డారు శల్యుడు యుద్ధం చేస్తుంటే. నిలబడి దివిజ గరుడ ఖచరాదులు వివిధ వచన రచన లెసగ వినుతించిరి శాస్త్రమ భీకరుడగు అమ్మద్ర విభుని రణ విహరణములు ధరణీనాథ. దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష ముని గణములన్నీ కూడా ఆకాశంలో నిలబడి వచనముతోటి పద్యములతోటి ఆ శల్యుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని కీర్తిస్తున్నాయి. అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చెయ్యడం కూడా ఎంత గొప్ప వ్యూహాన్ని రచించాడంటే సర్వతోభద్ర వ్యూహాన్ని రచించాడు. తానే ముఖం దగ్గర నిలబడ్డాడు. వ్యూహానికి ముఖం దగ్గర తానే కర్ణుని యొక్క కుమారుల్ని పెట్టుకుని నిలబడ్డాడు. నిలబడి తనకి కుడి చేతి వైపు కృపాచార్యుల వారిని అలాగే శక యవన రాజులందరినీ తన వైపు ఉంచుకున్నాడు. ఎడమ చేతి వైపు త్రిగర్త వీరులతో కృతవర్మనుంచుకున్నాడు. మధ్యలో దుర్యోధనుణ్ణి పెట్టాడు. వెనకాతల కాంభోజ వీరుల్ని అశ్వత్థామని ఉంచాడు. అంటే అసలు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. అసలు ముఖం దగ్గరే తాను విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. పాండవులు త్రిముఖ వ్యూహాన్ని రచించారు. రచించి దాని యొక్క మొన దగ్గర, అంటే ప్రారంభంలో దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. అలాగే ఆయనకి ఆ వ్యూహానికి కుడి చేతి వైపు ధర్మరాజు ఉన్నాడు. ఆయనకి ధర్మరాజు దగ్గర అర్జునుడు సాత్యకి ఉన్నారు. ఎడంచేతి పక్కన ఒక పక్కన భీముడు ఉన్నాడు. చిట్ట చివరి కోణం వైపుకి శిఖండి ఉన్నాడు. ఉండి ఇంతమంది సైన్యాలతో యుద్ధం చేస్తున్నారు. అయినా శల్యుణ్ణి తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఆ రోజు శల్యుడు చేసినటువంటి విజృంభణానికి మీకు ఒక్క మచ్చు తునక చూపిస్తా. నేను ఇప్పుడు ఆ యుద్ధం అంతా చెప్పడం సాధ్యం కాదు కదా. శల్యుని యొక్క జీవిత పరిశీలనం, ఆయన పరాక్రమం గురించి చెప్పడానికి ఒక్క పద్యాన్ని ఉటంకిస్తాను. కరుల త్రుంచెడు వేళ గిరుల దున్మాడు సంక్రందను కైవడి కానవచ్చు అరదముల్ తెరలించునప్పుడు
పరమొగల్ విరియించు బలుకాట్పు విధము మెరయు హయముల చెండాడనరుగు చోట్లను లేళ్ల గెమగిట్టు కోల్ పులికరణి యొలయు భటులకు నరుగుచో బసలేని పెనుగాన దరికొను చిచ్చు చందంబు కలుగు కసిమసంగిన ఎంతకు కరణి అంత్యకాల రుద్రుని దర్పము అకాండ మృత్యు ముఖము నుగ్రభావముతోచు మొనయ వీరసమితి తెగటార్చునప్పుడా శల్యునందు. శల్యుడి యుద్ధం ఎలా చేశాడు అంటే అదొక కార్చిచ్చు, అసలు ఆపగలిగిన వాడు లేడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే పెద్ద పెద్ద భద్రగజాల్ని కూడా చంపేసేసేటప్పుడు ఒకానొకనాడు పర్వతాల యొక్క రెక్కల్ని తెగ్గొట్టినటువంటి ఇంద్రుడా అనిపించింది. అలా చంపేశాడు ఏనుగుల్ని. అలాగే రథాల్ని పడగొట్టేసినప్పుడు ఆయన మేఘాలన్నింటినీ కూడా తొలగతోసినటువంటి పెనుగాలిలా కనపడ్డాడు. అలాగే గుర్రాల్ని చెండాడి పడగొట్టేసి అన్ని గుర్రములు నేల మీద పడిపోయి నెత్తుటి మడుగులో కొట్టుకునేటట్టుగా చేసినప్పుడు ఒక లేడిని పట్టుకున్నటువంటి పెద్ద పులిలా పట్టుకుని అలా పడగొట్టాడు గుర్రాల్ని. అసలు భటులనైతే ఎంత గొప్పగా పడగొట్టాడంటే అరణ్యంలో కార్చిచ్చుకు సుడుగాలి తోడైతే ఎలా కాల్చేస్తుందో అలా పడగొట్టేశాడు భటులందరినీ. ఆ రోజు శల్యుడి యొక్క ముఖంలో ఎంతమంది కనబడ్డారు అంటే బాగా విపరీతమైనటువంటి కసితో ఉన్న యమధర్మరాజు గారి ముఖం యొక్క క్రౌర్యం ఎలా ఉంటుందో, అలాగే అంత్యకాలంలో అంటే మహాప్రళయం చేసేటప్పుడు రుద్రుని యొక్క ముఖంలోని తేజస్సు ఎలా ఉంటుందో, అలాగే అకాలంగా అకస్మాత్తుగా వచ్చేస్తోందనుకోండి మృత్యువు, అప్పుడు ఆ మృత్యువు ఎంత భీకరంగా వస్తుందో అటువంటి బీభత్సమైనటువంటి కళ ఇవి ఆ శల్యుడి యొక్క ముఖంలో దీప్తితో ప్రకాశిస్తున్నాయి. అంటే కన్నెత్తి చూడడానికి వీల్లేదు, అంత అరివీర భయంకరంగా ఉన్నాడు. అటువంటి స్థితిలో ఇంతమందిని పడగొడుతున్నాడు. ధర్మరాజు గారంతటి వాణ్ణి కూడా ఎక్కడా ఉపేక్ష చేయకుండా యుద్ధం చేసి ఆయనని కూడా పడగొట్టగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అసలు ఆయన ముందు నిలబడిన వాళ్ళు లేరు. కాకావికలై చల్లా చెదరైపోతోంది సైన్యం. కూడ తీసుకుని అర్జునుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసి సైన్యాన్నంతటినీ వెనక్కి తెచ్చి యుద్ధం చేయవలసి వచ్చింది. ఒక స్థితిలో దుర్యోధనుడైతే అనుకున్నాడు, భీష్ముడు వెళ్ళిపోయాడు, ద్రోణుడు వెళ్ళిపోయాడు, కర్ణుడు వెళ్ళిపోయాడు, చాలామంది పెద్ద పెద్ద వీరులు వెళ్ళిపోయారు, కాబట్టి ఇక నాకు విజయం దక్కదనుకున్నాను. కానీ విజయం దొరికి తీరుతుంది, పాండవులు మట్టు పెట్టబడతారు, ఇవాళ చంపేస్తాడు శల్యుడు అనుకున్నాడు. అంత గొప్ప యుద్ధం చేస్తున్నాడు. ఇంత గొప్ప యుద్ధం చేస్తూ ఉండగా ధర్మరాజు గారు ఒక్కసారి ఆలోచించాడు రథం మీద కూర్చుని, ఇది సామాన్యంగా లేదు యుద్ధం, ఇది మన పౌరుషం ఒక్కదాన్ని ఉపయోగించి శల్యుణ్ణి మట్టు పెట్టడం సాధ్యం కాదు, దీనికి పరిపూర్ణంగా మనకి దైవానుగ్రహం తోడు కావాలి. నా యందు రుద్రశక్తి ప్రవేశించుగాక, అపారమైన ఈశ్వర తేజస్సు ప్రవేశించుగాక అని నా ముఖము అటువంటి కాంతితో ఉండి నేను కళ్ళు తెరిచి చూస్తే అసలు నా కళ్ళల్లోంచి వచ్చిన కాంతికి బూది కుప్ప కావాలి, అటువంటి రుద్ర తేజస్సు నా యందు ప్రవేశించుగాక అని పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. స్ఫురిత షడర్ధనేత్రుని త్రిశూల సముజ్వలు నిర్గుణన్ గుణాదర సముపాత్తమూర్తి కలిత ప్రభవస్థితి సంహృతి క్రియా నిరతి వివర్తిత త్రిభువనీయ మహనీయుని దైత్యమర్దిని అపురుష వరుణ్ చతుర్భుజు విభుత్వ మహోన్నతు ఆశ్రయించదన్. 3 కన్నులు కలిగినటువంటి వాణ్ణి, త్రిశూలం చేత్తో పట్టుకునేవాణ్ణి, సృష్టి స్థితి లయ అనబడేటటువంటి 3 కార్యములను ఏకకాలంలో చెయ్యగలిగినటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మగా, స్థితికర్త అయిన విష్ణువుగా, ప్రళయకర్త అయినటువంటి హరుడిగా నిలబడి 3 కార్యములను హేళగా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి చాలా హేళగా ఈ భువనములనన్నిటినీ కూడా మాయలో సృష్టి స్థితి లయముల యందు తిప్పగలిగినటువంటి పరమసమర్థుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, చతుర్భుజుడై ఉన్నటువంటి ఆ శివుణ్ణి అంటే హరిహర స్వరూపాన్ని నా యందు రుద్ర తేజస్సు ప్రవేశించట కొరకు నేను నమస్కరించుచున్నాను. కృష్ణుడి మాట ఒమ్ము పోవుకుండుగాక, ఈ శల్యుడు పడిపోవుగాక, నేనిప్పుడు ప్రయోగిస్తున్న అస్త్రమునకు పడిపోవాలి అని సంకల్పం చేసుకుని
ఆయనలో ప్రవేశించిన రుద్ర తేజస్సుతో చూసేట శల్యుణ్ణి. అయినా చెక్కు చెదరలేదు శల్యుడు. దేవతలు తెల్లబోయారట. ఇంత రుద్ర తేజస్సు ప్రవేశించి ధర్మరాజు గారు చూస్తుంటే ఆయన అసలు శాంతమూర్తి. అటువంటి వాడు ఆ రోజున రోషము ఆవిష్కరింపబడేటట్టుగా కన్నులు తెరిచి చూస్తూ ఉంటే నిలబడగలిగాడంటే శల్యుడి పరాక్రమం ఎటువంటిది అని తెల్లబోయారు. కృష్ణుడి మాట వమ్ము కావడానికి వీల్లేదు. అందుకే వెంటనే ధర్మరాజు గారు మళ్ళీ కృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేశాడు. కృష్ణ, నువ్వు బయలుదేరేటప్పుడు అన్నావు, ఇవాళ శల్యుడు హతమారిపోవాలి ధర్మరాజా, నీ వలనే మరణించాలని చెప్పావు. నేను నీ మాట ప్రకారం అగ్రభాగాన నిలబడి యుద్ధం చేస్తున్నాను. నీ అనుగ్రహం లేకుండా మరణించడు. నీవన్న మాట నిజమగుగాక. నేను ప్రయోగిస్తున్న అస్త్రము చేత శల్యుడు ఈల్గుగాక, నేల పడిపోవుగాక అని నీ దశనాదు చిత్తమున నెక్కొనియుండెడి భక్తి భద్ర సంపాదిని కావుట చెరువే. భక్త జనాభిమత ప్రధాన అవిద్యాదాయితత్వమేర్పడ జయం వడగూర్పుము దేవా సంశ్రితాం హోదళనంబు నీకు వ్రతము ఉల్లమునాపై నిల్పుమిత్తరిన్. ధర్మరాజు గారు కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ, మహానుభావ, నీ దశనాదు చిత్తమున నెక్కునియుండెడి భక్తి భద్ర సంపాదిని కావుట చెరువే. నేను నిరంతరము నిన్ను మనసులో భక్తితో భావన చేస్తుంటాను. ఏదో నా స్నేహితుడివనో బావగానో భావించను. సాక్షాత్తు పరబ్రహ్మానివి అని మనసులో నమ్మి ఉంటా. ఏదైనా నీకు చెప్తా, నీ ఆజ్ఞ ప్రకారం నడుస్తా. ఇవాళ నువ్వు శల్యుణ్ణి సంహరించాలని చెప్పావు. నీ మాట వమ్ము కావడానికి వీల్లేదు. నీ మాట నాకు ఆశీర్వచనమై ఈ శల్యుడు మరణించాలి. భక్త జనాభిమత ప్రధాన విద్యాదాయిత తత్వమేర్పడ జయంబడ గుర్పుము దేవా. నీకున్న లక్షణమేమి అంటే, నిన్ను నమ్మిన వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళకి అపారమైనటువంటి విజయముల యొక్క పరంపరని అందించగలిగినటువంటి దీక్ష కలిగినటువంటి వాడివి. అటువంటి వాడివి ఇవాళ నాకు జయమును అందించాలి. కాబట్టి సంశ్రితాంహోదళనంబు నీకు వ్రతము. ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళ యొక్క పాపములను తొలగతోయడం నీ యొక్క వ్రతం. నిన్ను ఆశ్రయించిన వాళ్ళ పాపములను తీసేస్తావు. అటువంటి కృష్ణ, ఉల్లపునాపై నిల్పుమిత్తరిన్. ఇంత ఆపత్సమయంలో నీ మనసుని నా యందు నిలుపు. ఒక్కసారి నన్ను తలుచుకో, ధర్మరాజుకు విజయము కలుగుగాక అని మనసులో అనుకో కృష్ణ, అది నన్ను కాపాడుతుంది అని కృష్ణుణ్ణి ప్రార్థన చేసి, శివుణ్ణి ప్రార్థన చేసి మనసులో అనుకున్నాడు. ఒకప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తుంటే ఎవరో ముందర ఏనుగు చర్మాన్ని కట్టుకొని, చేతిలో త్రిశూలం పట్టుకొని, ఢమరుకాన్ని పట్టుకొని, 3 నేత్రములతో, పెద్ద జటాజూటంతో, ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం అన్నట్టుగా తెల్లటి శరీరంతో ఇంతమందిని పొడిచి చంపుతూ నాకు కనపడ్డాడు. ఎవరా అనుకుంటే వ్యాసుడు చెప్పాడు ఆయన శివుడని. ఏ శివుడు ఇంతమందిని సంహారం చేసి మాకు కీర్తినిచ్చాడో ఆ శివుడు నన్ను అనుగ్రహించుగాక అని భావన చేసి, పరమశివుడు తనకిచ్చినటువంటి శక్తి అన్న అస్త్రాన్ని ప్రతిరోజు గంధపుష్పముల చేత అర్చన చేస్తూ ఉంటాడు. అటువంటి శక్తి అస్త్రాన్ని తీసి కళ్ళకద్దుకుని కృష్ణుణ్ణి శివుణ్ణి మనసులో భావన చేసి నమస్కారం చేసి రుద్రతేజస్సుని సంతరించుకొని ఆ అస్త్రాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే మహోగ్రమైనటువంటి రూపంతో మీద పడడానికి వస్తున్నటువంటి ఆ శల్యుడి యొక్క గుండెల్ని చీల్చి కవచాన్ని భేదించి అది యువతల వైపు నుంచి బయలుదేరి వీపులోంచి పైకొచ్చి భూమిలోకి గుచ్చుకుపోయింది. వెంటనే కన్నుల వెంట, ముక్కుల వెంట, చెవుల వెంట నెత్తుటి ధారలు కాల్వలు కట్టి ప్రవహిస్తూ ఉండగా నేల మీద బోర్లా పడిపోయాట. ఆ పడిపోయినప్పుడు ఎలా కనపడిందన్నారంటే, అప్పటిదాకా హవిస్సులు బుచ్చుకున్నటువంటి అగ్నిహోత్రము పూర్ణాహుతైపోయిన తర్వాత అణగిపోతే తేజస్సు ఉపసంహారమైపోయి జ్వాల అణిగిపోయిన అగ్నిలా ఉన్నట్ట. శల్యుడు నేల మీద పడిపోయాడు. అమ్మయ్యా, శల్యుడు మరణించాడు అనుకునేటప్పటికీ ఆయన సోదరులు బయలుదేరారు. వెంటనే ధర్మరాజు గారు అదే తేజస్సుతో వాళ్ళందరినీ సంహరించాడు. ఆ కృష్ణ పరమాత్మ మాట వలన నేను ముందు నిలబడ్డాను కాబట్టి సరిపోయింది. వీళ్ళు కాకుండా ఎవరైనా నిలబడి ఉంటే
ఎంత ప్రమాదం జరిగి ఉండేది, నిజంగా శల్యుని యొక్క విజృంభణం ఇంత ప్రమాదకరమైంది కదా అని చెప్పి చివరికి పాండవులందరూ పరమ సంతోషాన్ని పొందారు. కౌరవ సైన్యాలన్నీ కూడా నీరసపడ్డాయి. ఇక మనకి సర్వసైన్యాధిపత్యానికి ఎవరు మిగిలేరని చాలా బాధపడుతూ ఆఖరి ఆశ కూడా ఆవిరైపోయిందని దుర్యోధనుడు తన సైన్యాల్ని తీసుకుని చీకటి పడిందని వెనక్కి వెళ్ళాడు. పాండవులు పరమ సంతోషంతో వెనక్కి తిరిగి తమ శిబిరాల్ని చేరుకున్నారు. వేళ దాటిపోయింది కాబట్టి యుద్ధానికి. ఆ విధంగా శల్యుడు మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందాడు. ఎలా అంటే ఆయనని మించిన సారథి కృష్ణ పరమాత్మ తప్ప వేరొకడు లేడు. అంత గొప్ప గదా విద్య తెలిసున్నవాడు, అంత గొప్ప విలువిద్య తెలిసున్నవాడు, అంత భుజశౌర్యమున్నవాడు, అంత పరాక్రమమున్నవాడు. ఎన్ని ఉన్నా ప్రబలమైనటువంటి బలహీనత ఉన్న కారణం చేత శల్యసారథ్యము అని పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా ఎవరినైనా పాడు చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళని తప్పుత్రోవలో నడిపించిన వాడు ఎవరినైనా సరే ఈ లోకంలో శల్యసారథ్యం వహించాడురా అంటారు. అంటే ఎంతకాలము కీర్తి భూమి మీద ఉంచుకుంటాడో అంతకాలము ఉత్తమ లోకములలో ఉంటాడు. అంటే శల్యుని యొక్క అపకీర్తి శాశ్వతంగా భూమి మీద ఉండిపోయింది. అంటే శల్యుడిలా బ్రతకకుండెదవుగాక. అదే కృష్ణ పరమాత్మ అయితే అవసరం లేకపోయినా సారథ్యం చేసి ఎన్నో సందర్భాలలో పార్థుణ్ణి కాపాడుకున్నాడు. అంత గొప్పగా మానవ జీవితంలో సమన్వయం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి అనేక గుణములను అన్యాపదేశంగా ప్రబోధం చేస్తూ పరమాద్భుతమైనటువంటి విశేషములతో అలరారినటువంటి ఈ శల్యుని యొక్క వృత్తాంతాన్ని నాకు పరమేశ్వరుడిచ్చిన శక్తి మేరకు మీకు గత 3 రోజులుగా వివరణ చేశాను. అలాగే పరమాద్భుతమైనటువంటి వృత్తాంతం, మనిషి జీవితంలో నేర్చుకు తీరవలసినటువంటి వృత్తాంతం. అసలు పాండవులకు కాదు, కృష్ణ పరమాత్మకి నిద్ర పట్టకుండా చేసిన వృత్తాంతం సైంధవ వృత్తాంతం. ఎందుకో తెలుసా? ఇంగ్లీష్లో మాట అంటారు, ఏదో ఈ లాస్ట్ 1 night's స్లీప్ అంటారు. అతనికి ఒక రాత్రి నిద్రపోయింది. తెలుగులో అయినా నిద్రపోయిందండి దానివల్ల అంటారు. నిద్రపోయిందంటే అంత ఆందోళన. విచిత్రం ఏమిటో తెలుసా? మహాభారతం మొత్తం మీద కృష్ణుడు నిద్రపోని రాత్రి, కృష్ణుడంతటి వాడు ఆందోళన చెందిన రాత్రి సైంధవుడి వల్లే. ఆ సైంధవుడు ఎవరు? ఎందుకంత ఉపద్రవం వచ్చింది? మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి? మనం జీవితంలో దేని పట్ల జాగ్రత్త వహించాలి? అసలు ఆ పరమాద్భుతమైన వృత్తాంతం ఎంత గొప్పగా ఉంటుంది? భగవంతుణ్ణి నమ్మిన వాడిని ఎలా కాపాడతాడు? ఈ విశేషాల సమాహారంగా సైంధవోపాఖ్యానాన్ని రేపు సాయంకాలం 7 గంటలకి ప్రారంభం చేస్తాను. ఇప్పటితో శల్యోపాఖ్యానం పూర్తయింది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.